మన బైబిల్ స్టడీలోకి ముందుకెళ్దాం. హ్యూమన్ నేచర్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మనిషిలో ఉండాల్సిన స్వభావం గురించి చాలా గుణాలు నేర్చుకోవడం. నాకు తెలిసి ఇంకా 3 వారాలు నేను అనుకుంటున్నా ఏమేమి చెప్పాలా అని. సో ఈరోజు నేను యాంగర్ గురించి, కోపం గురించి చెప్పాలి. ఎందుకంటే కొత్త సంవత్సరాలు వెళ్ళకముందు మాట్లాడుతున్న ఎవరు మాట్లాడకుండా, చాలా అసూయ లేకుండా, ఈగో లేకుండా మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం ఇంతకుముందు. సో ఈరోజు నేను యాంగర్ గురించి చెప్పి, రేపు శుక్రవారము, మళ్ళా శుక్రవారం, 2 శుక్రవారాలే ఉండేది మన దగ్గర. ఇంకా ఆ తర్వాత శుక్రవారము క్రిస్మస్ ఉంటుంది చర్చిలో. 20వ తేదీ, 15వ తేదీ క్యారల్స్ ఉంటాయి. 15, 16 2 రోజులు క్యారల్స్ అనుకున్నాం ఇప్పటికీ. సండే రోజు ఎవరికైతే పిలిచారో రావాల్సిందిగా సాయంత్రము రండి. సండే సాయంత్రము ఇక్కడ డిస్కషన్ ఉంటుంది క్రిస్మస్ సంబంధించి ఎలా చేయాలని. ఎవరికైతే పిలిచారో రండి, మెసేజ్ వచ్చి ఉంటుంది మీకు. ఆ తర్వాత నెక్స్ట్ శుక్రవారము, మళ్ళా శుక్రవారము బైబిల్ స్టడీలో కొన్ని ముఖ్యమైన విషయాలు. శత్రువు సాతాను యాంగర్ తర్వాత అది తీసుకోవడానికి కారణమే, అందుకే దాన్ని తీసుకోవడం జరిగింది. ఎలా మన మనస్సుల్లో పనిచేస్తాడు, మన శరీరంలో ఎట్లా పనిచేస్తాడు, అసలు సాతాను మనలో ఉంటాడా ఉండడా, ఎవరిలో ఉంటాడు, ఉంటే వాడు చేసే పని ఏంటి అనేది మనము రాబోయే 2 శుక్రవారాలు నేర్చుకున్నందుకు మిస్ చేయకండి. ఆ తర్వాత శుక్రవారం మరి సపోజ్ క్రిస్మస్, ఆ తర్వాత శుక్రవారము ప్రేయర్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ శుక్రవారం కాబట్టి మీరందరూ దొరికేది శుక్రవారం. ఆదివారం అయితే ఆదివారం మనం ప్రేయర్ పెట్టుకోలేము కాబట్టి శుక్రవారం రోజు ప్రార్థన ఉంటుంది. సరే, ఆ తర్వాత కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఇవన్నీ. అయితే ఈరోజు యాంగర్ గురించి, కోపం గురించి నేర్చుకుంటాను పిల్లరా. ఓకే, కోపము అనగానే మనకు వెంటనే ఇది చాలా చెడ్డ గుణము, ఇది ఖచ్చితంగా సైతాన్ ద్వారా వచ్చినది అనుకుంటాం. కోపము దేవుడు మనలో పెట్టాడు పిల్లరా. కోపం అనే ఎమోషన్ దేవుడు ద్వారా మనలో పెట్టబడింది. ఓకే, అయితే దీన్ని సరిగా వాడుకోకుంటే, దీని గురించి సరిగా జ్ఞానం లేకుంటే సాతాను దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాడు మన ద్వారా. కోపాన్ని మన ద్వారా సాతాను వాడుకునేకి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈరోజు కోపం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. కోపం అనేది దేవుడు మనిషికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? కోపం ఇచ్చినది సాతాను మీద ఉపయోగించేదానికి పిల్లరా, శత్రువు మీద వాడేదానికి, మనుషుల మీద వాడేదానికి కాదు, దేవుడి మీద కాదు, మన మీద వాడుకునేదానికి కాదు. ఓకే, మీకు తెలిసిన అలా. ఎందుకంటే కోపం అంటూనే ఇది సాతాను సృష్టించినది అనుకుంటారు చాలామంది. సాతాను ఏది సృష్టించలేదు పిల్లరా. సాతాను క్రియేటర్ కాదు, వాడు ఏది క్రియేట్ చేయలేదు. కానీ అందుకే ఒక ఇంగ్లీష్లో బాగా చెప్పబడుతుంది ఇది, గాడ్ ఈజ్ ఏ క్రియేటర్, సేటన్ ఈజ్ ఏ పర్వర్టర్ అని. అర్థమైందా? దేవుడు సృష్టించాడు, వాడు దాన్ని పర్వర్ట్ చేస్తాడు, అంటే దాన్ని విరగొడతాడు. ఓకేనా? అర్థమైందా? పర్వర్షన్, లైక్ దాన్ని పాడు చేసేస్తాడు. ఉదాహరణకి కోపం దేవుడు ఇచ్చిన మంచి గుణం మనకి, కానీ దాన్ని పర్వర్ట్ చేసేసి, ఉదాహరణకు చూడండి, ప్రేమ కూడా దేవుడు ఇచ్చాడు కదా. ప్రేమ దేవుడిచ్చిన గుణం, చాలా శక్తి ప్రేమలో. ప్రేమలో చాలా శక్తి కదా. మరణం కంటే ప్రేమ బలమైంది అంటాం కదా మనము. సో ప్రేమ ఎంతో శక్తివంతమైంది, ఎంతో మంచిది. కానీ దాన్ని సాతాను ఎలా మార్చేశాడు? లస్ట్గా మార్చేశాడు కదా. లవ్ని ఏంగా మార్చాడు? లస్ట్గా మార్చాడు. ఈరోజు ప్రేమ అనే పేరుతో చాలామంది అర్థం చేసుకోక ప్రేమ అంటే ఏదో చాలా చెడిపోతూ ఉన్నారు, చాలా చెడ్డ పనులు చేస్తున్నారు. నాకు బాగా గుర్తుంది, కొన్ని ఏళ్ళ క్రితం, ఒక 5-6 ఏళ్ళ క్రితము ఒక అమ్మాయి వచ్చేదంటే, అన్యుల అమ్మాయి అనుకోండి. ఎవరు చెప్పారు, మీరు చర్చికి పోతే ప్రార్థన చేయించుకుంటే దేవుడు నీకున్న సమస్యను తొలగిస్తాడని. సో ఆ అమ్మాయి వారి అత్త కొడుకునే నమ్మింది. తను ఆ అత్త కొడుకుని నమ్మి, ఎవరికైనా గుర్తుందా? ఎవరు ఆమె? సిస్టర్ మంజులోకి మీకు గుర్తుందో? ఒక ఆమె వచ్చేది, బహుశా మనం ఎవరో ఒక అమ్మాయి యవనస్తురాలు, కొద్ది రోజులు వచ్చి 2-3 రోజుల ప్రార్థన కోసం వచ్చింది అనుకోండి. అయితే తను అత్త కొడుకు నమ్మి మోసపోయింది, తన జీవితం అంతా పాడు చేసుకుంది. దాదాపు 2 years వరకు తన జీవితాన్ని పాడు చేసిన తర్వాత, ఆ తర్వాత తను పెళ్లి చేసుకోకుండా నేను పెళ్లి చేసుకొని అన్నాడు. సో నేను అడిగాను అమ్మాయికి, ఆ అమ్మాయి అనేది నేను ప్రేమిస్తాను అంతానని.
అందుకే మోసపోయినానని. అది ప్రేమ కానే కాదు, అది లస్ట్. అది దయ్యం దాన్ని ప్రేమని పేరు పెట్టి దాన్ని నిన్ను లస్ట్గా మార్చేసి ఆ అమ్మాయి జీవితం పాడు చేసుకొని మళ్ళీ ఏదో వెంకటలక్ష్మి గుర్తుంటుంది అనుకుంటా కదా. యా, వెంకటలక్ష్మి గుర్తుంది. సో ఏదో పాప మళ్ళా ఐ మీన్ డోంట్, మనకు అవసరం లేదు, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు చాలామంది లవ్ పేరుతో లస్ట్లో పడి ఉన్నారు. ఈవెన్ యవ్వనస్తులు కానీ అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులకు తెలియకుండా వేరే వాళ్ళతో తిరగడం, కాలేజీలో దానికి లవ్ అనే పేరు పెట్టడం, అది డిమోనిక్ పిల్లరా. ప్రేమ అనేది వింటున్నారా, వాక్యానికి లోబడి ఉంటుంది నిజమైన ప్రేమ. ఉదాహరణకి చాలాసార్లు జనరల్గా చాలాసార్లు నేను అడుగుతుంటామా, పిల్లడు ఎందుకు రాలేదంటే ఇంట్లో వదిలేసి వచ్చాం సార్, బంధువులు వచ్చింటే ఆడుకుంటాను అంటారు. ఎందుకంటే ప్రేమ అంట పిల్లడి మీద. మాధవి ఎందుకు నవ్వుతాను, మాధవి తెచ్చావా పిల్లలు ఇద్దరిని వదిలేసి వచ్చావా ఏమన్నా ఈరోజు? ఓకే కదమ్మా, ఏమంటారు, ప్రేమ. పిల్లోడు అంటే ప్రేమ, అందుకే వదిలేసి వచ్చా. అదో బంధువుల పిల్లలు వచ్చి ఆడుకుంటా అన్నాడు వాడు. ప్రేమే కాదు, అదే మూర్ఖత్వం. అదే ప్రేమ ఎప్పటికీ వాక్యానికి పైన ఉండదు పిల్లరా. వాక్యానికి లోబడి ఉంటావు నువ్వు. నీ పిల్లడికంటావు ఫస్ట్ చర్చికి పదా, ఫస్ట్ వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, దేవుడు ఫస్ట్ నీకు, ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా కూడా. అది ప్రేమ అంటే. నువ్వు దేవుని కాకుండా నీకు దేవుడు ఇస్తే నువ్వు దేవుడిని కాకుండా చేస్తాను పిల్లల్ని దేవుడు లేకుండా చేస్తాను. ప్రేమ కాదు పిల్లరా. కాలేజీలో నువ్వు ఎవరితోనో తిరుగుతానో, ఎవరితోనో మాట్లాడుతానో, నువ్వు ప్రేమ అంటాను. ప్రేమ కానే కాదు. నువ్వు అందరికీ చీట్ చేసి మోసంగా నువ్వు. చాలామంది ఈరోజు ఆ యొక్క పేరు పెట్టుకుని దాన్ని వెనకాల గలీజ్ పనులు అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు పిల్లరా. జాగ్రత్తగా, నాకు సబ్జెక్ట్ అది కాదు, కానీ ప్రేమ, నిజమైన ప్రేమ ఏమో తెలుసా, అది దేవుని వాక్యంకి లోబడి ఉంటుంది. అది అర్థమవుతుందా మీకు? దేవుడు వద్దు అనింది అది నువ్వు చేస్తాను అనుకో, అది ప్రేమే కాదు. దానికి నువ్వు ఏందన్నా చెప్పును, సార్ ఏం చేస్తాం, నా భర్త వద్దని, ఎలాంటి భార్య చెల్లదు. దేవుడు ఏదన్నా చెప్పింటే అదే చేయాలా. దానికోసము నువ్వు ఏది చేయాల్సి వచ్చినా అది నిజమైన ప్రేమ. అర్థమవుతుందమ్మా మీకు? చాలాసార్లు ఐ మీన్ లైక్ ఆఫీసులో కూడా ఎవరన్నా ఏదైనా చెప్తే చేస్తా అంటారు క్రైస్తవులు, భయపడో లేకుంటే ఇంకా ఏమో. దేవుని వాక్యం ఏదైనా చెప్పిందా దానికి మనం లోబడి ఉండడమే ప్రేమ అంటే పిల్లలు. ముఖ్యంగా భార్యాభర్తలుగా, పిల్లలుగా. నువ్వు పిల్లల్ని ఆడుకుని విడిచిపెట్టి వచ్చావు, క్రికెట్ ఆడికి పంపిస్తావు, ఎందుకంటే ప్రేమ నీకే. అది ప్రేమ కానే కాదు. దేవుడు ముఖ్యంగా పెట్టడమే ప్రేమ అంటే. నిజంగా నువ్వు పిల్లల్ని ప్రేమిస్తావంటే నువ్వు ఈరోజు చూడవు, వీడికి ఆ మార్గంలో పెడతాను నేను చనిపోయినా కూడా వీడు బ్రతుకున్నంత వరకు దేవుని చేయి వీడు వదలకూడదని నువ్వు పెంచుతావు తల్లిదండ్రులుగా. అదేవిధంగా నువ్వు కాలేజీలో ఏడున్నా కూడా ఈ గలీజులు అంతా పడద్దండి. అర్థమవుతుందా? ఓకే, చాలా జీవితాలు నేను చూస్తాంట ప్రేమ అనే పేరుతో గలీజ్ చేసుకోవడం. ఓకే, నా పాయింట్ ఏమంటే, సో దేవుడు ప్రతిదీ సృష్టించాడు పిల్లరా. సాతాను ఒకే ఒక దానికి జనకుడు. ఏదానికి? ఒకే ఒక దానికి జనకుడు. ఏదానికంటే అబద్ధానికి పిల్లరా. వాడెప్పుడు నీతో అబద్ధం నీతో మాట్లాడతాను. ఐ మీన్ నేను రేపు వారం మళ్ళీ చెప్తాను. నా సబ్జెక్ట్ ఇది కదా. నేను రేపు వారం హౌ డిమోనిక్ స్పిరిట్స్ ఆపరేట్స్ అని చెప్పి నేను చెప్తాను మీకు. కంటిన్యూగా నీతో మాట్లాడుతూ ఉంటాడు వాడు, నువ్వు అవకాశం ఇస్తా అంటే. అందుకే నువ్వు కంటిన్యూగా మాట్లాడుతూ ఉండాలా వాడితో. వాడు అట్లే పడిపోయేది. నువ్వు కంటిన్యూ కొద్ది కాలం నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకో, వాడిని మళ్ళీ దరిదాపులు రాడు. వాడు అంటాడు నీకు వేస్ట్ ఫెలో అని. రకరకాలుగా పేర్లు పెడతా అంటాడు నీకు. నువ్వు ఎప్పుడు చెప్పాల్సింది ఏం చేస్తా, దేవుడు ఏం చెప్తాడో అది చెప్పాలా. నేను పరిశుద్ధుని. వాడు నీకు బ్యాడ్ థాట్ ఇస్తాడు. మొబైల్ ఏదైనా చూస్తాను వెంటనే అంటావు నువ్వు మహా ఈడియట్వి, నువ్వు చెడ్డ చూస్తాను చూడు, అందుకే దేవుడు నేను ప్రేమించడని నువ్వు చెప్పాలా. దేవుడు తన ప్రాణమే నా కొరకు ఇచ్చే దేవుడు ఆయన. నేనంటే చాలా ఇష్టం, ఈ సృష్టిలో నేనంటే తనకి చాలా ఇష్టం. మాట్లాడుతూ ఉండాలి. వాడు అబద్ధికుడు, జనకుడు. వాడు అబద్ధాలకి ఒక్కటే వాడు సృష్టించినది ఈ సృష్టిలో అబద్ధం. అందుకే నీ గురించి ఏదొచ్చినా నీ జీవితంలో నువ్వు ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పేవాడుగా ఉండాలా. దేవుడు ఏం చెప్తాడో అది నిజం. ఈవెన్
నీ పరిస్థితి బాగాలేకున్నా నీకు అలాగ అనిపిస్తానే కూడా వాని మాటకు సహకరించొద్దు. అదే ఉదాహరణ నేను చెప్తాను కదా, నీకు చక్కని బ్యాడ్ థాట్స్ వచ్చింది, చెడ్డది ఏదైనా వచ్చింది, సపోజ్ ఏదైనా పిక్చర్ చూసావు, చెడ్డ పిక్చర్ చూసావు, నీకు తెలియకుండానే, నీకు కావాలని ఇంటెన్షన్ లేదు, నువ్వు చూసావు, వెంటనే నీకు సౌండ్ వచ్చేది ఏం తెలుసా నీ దగ్గరికి, నువ్వు ఇది చూసావు, నువ్వు చెడ్డోడివి, చూసావు, నీకు దేవుడు ప్రేమించాడు. అందుకే నువ్వు ఊరికే తల ఎదిలించుకొనో తల గీక్కొనో నిజంగా నేను దుర్మార్గుడిని, ఎందుకు చూశాను నేను ఇది, ఎందుకు వాడే చూపించుంటాడు నీకే. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో ఏమై ఉన్నావో, రక్తం ద్వారా ఏం చేయబడావో, నువ్వు ఎవరువో అనుక్షణం మాట్లాడుతూ ఉన్నావు అనుకో, కొద్ది రోజుల తర్వాత వాడు కంప్లీట్గా నీ జీవితం నుంచి దూరం వెళ్ళిపోతాడు. అందుకే యేసుప్రభు వాక్యం ద్వారా జయించాడు. ఓకే, నేను విషయం ఏమంటే పిల్లరా, కోపం గురించి నేర్చుకుంటా ఉన్నాం. కోపము దేవుడు ఇచ్చాడు, ఎందుకో తెలుసా, సాతానికి విరోధంగా వాడేదానికి. అయితే ఈ కోపాన్ని మనము ప్రాపర్గా వాడలేదనుకో, సరిగ్గా వాడలేదనుకో, చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో పడతాం. ఎందుకంటే సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తా అంటాడు, ఈ యొక్క గుణాన్ని, ఎట్లయితే ప్రేమ గురించి చెప్తే కదా, దీన్ని నేను సరిగ్గా వాడుకోకుండా, దేవుడు చెప్పిన దానికి వాడుకోకుండా, ఆ కోపాన్ని వేరే దాని మీద, లైక్ నేను చూపిస్తాను కొంచెంసేపు చెప్తాను మీకు, దేవుడు మీదే వాడేదానికి వాడు మనల్ని ప్రోత్సహిస్తాడు కోపాన్ని. ఓకే, సో అందుకని బైబిల్లో చూడండి ఒక మాట మనం చూసుకుందాం. దేవుడు ఆజ్ఞనిచ్చాడు పిల్లరా కోపడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, 27 వాక్యాలు చూసుకుందాం. చూడండి కోపం గురించి ఏం రాబడిందో. తొందరతో చదువు నాయన, చాలా ఉంది, ఫాస్ట్గా చదవండి. ఎవరైనా 4:26 ఫాస్ట్గా, మైక్లో చదవండి. ఎఫెసీ 4వ అధ్యాయం. కోపపడుడి గాని పాపము చేయకుడి. చూసారా, దేవుడు ఏమంటున్నాడు, కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. మీరు చూస్తే పిల్లరా, కోపపడు ఇట్స్ ఎ కమాండ్. కానీ ఎటువంటి కోపం ఉండాలి తెలుసా మీకు నాకు? రైచియస్ యాంగర్ పిల్లరా, నీతితో నిండిన కోపం మీలో నాలో ఉండాలా, హోలీ యాంగర్ ఉండాలా. బైబిల్లో మీరు చూసినట్లయితే యేసు ప్రభువు తన హోలీ యాంగర్ని, రైచియస్ యాంగర్ అంటే నీతితో నిండిన కోపమా, నీతితో నిండిన తన కోపాన్ని యేసు ప్రభు ఎప్పుడు చూపించాడు? మీరు మందిరంలో చూసినప్పుడు తాడుని ఏంగా చేశాడు ఆయన, కొరడాగా చేసి అక్కడ జంతువుల్ని కొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అక్కడి నుంచి పారద్రోలాడు ఆయన పారద్రోలు ఏం చెప్పాడు? నా మందిరము, నా తండ్రి మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారని. సో అది హోలీ యాంగర్ పిల్లల, రైచియస్ యాంగర్. అందుకే నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఎక్కడ కోప్పడ్డాడో, నేను మందిరాన్ని పాడు చేసేది ఏదైనా దాని మీద కోప్పడాలా, దాన్నే హోలీ యాంగర్, రైచియస్ యాంగర్ అంటారు. ఇంతకుముందు అదే చెప్పాను మీకు. వాడు ఎప్పుడు పాడు చేయడానికి వస్తాడు మందిరాన్ని, అర్థమవుతుందా? నువ్వేం చేయాలా? హోలీ యాంగర్లో నువ్వు ఏమై ఉన్నావో యేసు ప్రభులో, దాన్ని వాని మీద గుర్తు చేయాలి నువ్వు. ఓకే, ఆ తర్వాత మీరు చూడండి, అపోస్తులు కూడా, పౌలు చాలా కోప్పడిద్దాం జరిగింది మన కొరింథీయులకి, గలతీయులకి, లైక్ కదా, చాలా చోట్ల అపోస్తులకు పౌలు కోప్పడ్డాడు. అది హోలీ యాంగర్, రైచియస్ యాంగర్. అంటే సాతాన్ మీద కోప్పడేది, అది రాంగ్ డాక్ట్రిన్ మీద కోప్పడేది, ఎందుకంటే సాతాన్ దాన్ని తీసుకొస్తున్నాడు కాబట్టి. ఓకే, అపోస్తులకు పేతురు కూడా కోప్పడ్డం, అపోస్తులకు యోహాను కోప్పడ్డం మనం బైబిల్లో చూస్తాం. మనుషుల మీద కాదు వాళ్ళు కోప్పడతాడనేది, దేవుని మీద కాదు, వాళ్ళ మీద కాదు, సాతాన్ మీద పిల్లరా. ఓకే, ఈ వాక్యం యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజ్డ్ వాక్యం బైబిల్లో. ఎందుకంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అంటే జనరలీ నా ఆరంభంలో నేను వినింది ఏమంటే, దినమంతా ఆడ తిరుగుతూ ఉంటాం మనము, కోపం పడుతూ ఉంటాము. కోపం అనేది మనకు జనరలీ వస్తూ ఉంటుంది భార్యాభర్తల మీద. సో పండుకునే ముందు మాత్రం ఏం చేయాలా? సారీ ప్రభువా, నా కోపాన్ని, అది కాదు ఇది ఏమో తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. నీ కోపంలో పాపం ఉండకూడదు కానీ కోప్పడాలి నువ్వు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిల్చుండకూడదు అంటే నువ్వు పడుకునే ముందు నీ కోపాన్ని
విడుదల చేసి పడుకోలను, లేకుంటే ఏమవుతుందంట, అపవాదికి చోటు ఇచ్చినోడైతాను. మీరు నేను మీన కోపాన్ని సాతాను మీద ఎప్పుడు చూపించాలి పిల్లరా. ఈరోజు క్రైస్తవులు అనారోగ్యంలో ఉండడానికి కారణం ఏమో తెలుసా? నువ్వు కోపాన్ని చూపించకపోవడం వలన. చాలామంది క్యాన్సర్తో, లైక్ కిడ్నీ ఫెయిల్, రకరకాల రోగంతో పీడించబడతా ఉన్నారు. తెలీదు వాళ్ళకి ఏం చేయాలో. అందుకే దేవుడు అంటాడు, నీకు సాతాను ఏది నీ జీవితంలో తెచ్చి పెడుతున్నా, సూర్యుడు అస్తమించే లోపు నీ కోపాన్ని అట్లే పడుకోవద్దు. పడుకుంటే ఏమవుతుంది? అపవాదికి. మీరు నేను చాలా లైక్ మీకు నాకు ఏది జరిగిన వాక్యానికి విరోధంగా, మన పిల్లలకు కానీ, మన శరీరానికి కానీ, మన జీవితానికి కానీ పిల్లరా, మనం అందుకే లైక్ యూదా గోత్రపు సింహాన్ని పుట్టి ఉన్నాం మనం. మీరు నేను సాధారణ ముఖం మీద కొట్టాలి పిల్లరా. స్మిత్ విగల్సోతగా జీవించారు, చదవండి మీరు. నేను ఈరోజు చూస్తా అంటే ఈరోజు ట్యూమర్తో ఒక వ్యక్తి వెళ్ళాడు, చాలా పెద్ద ట్యూమర్ తీసుకొని ఎక్కడో మన లైక్ మెడ మీద ఎక్కడో ట్యూమర్. ప్రార్థన చేయండి బెదర్ అంటే తీసుకొని ట్యూమర్ని గుద్ది పడేశాడు అక్కడ. అటు చేయకండి మళ్ళీ మీరు. నేను ఆయన కథ వేరు మనం, కానీ ఆయన ట్యూమర్ని కుడుతూనే అక్కడ ఉన్నాడు. ఏం మనిషివా నువ్వు, ఏం సేవకు నువ్వు, వాడు నొప్పితో బాధపడుతూ కొడతావంటే మైండ్ యువర్ బిజినెస్ అని మళ్ళా కొట్టాడంట దీని మీద. మీకు తెలుసు ఏం జరిగిందో? అక్కడికక్కడ స్పాట్లో అది మాయమైపోయింది పిల్లరా. రోగాలు వచ్చేది దురాత్మల వలన. చాలా పర్సెంటేజ్ 99% చీకటి శక్తులు వెనకలు ఉంటాయి. కొంత కారణము తిండి, ఇంకా వేరే మీరు నెగ్లెక్ట్ చేయడం వలన. కానీ ఎంతమంది క్రైస్తవులు చూడండి, దాన్ని అట్లే పెట్టుకొని పోతుంటారు, అది గిఫ్ట్ మాదిరి. బాధపడకండి, మీరు చాలామంది అనారోగ్యం నాకు తెలుసు, ఓకే. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలా మీరు నేను. ముందుకెళ్దాం. మీరు చూడండి, ఒక వాక్యం నాతో పాటు తీయండి. మత్తయి సువార్త 11:12 చదవండి పిల్లరా. మత్తయి సువార్త 11:12. కోపం గురించి నేర్చుకుంటా ఉన్నాం. కోపపడుడి అంటుంది బైబిల్. బీ యాంగ్రీ. ఎవరి మీద? శత్రువు మీద, సాతాన్ మీద. చదవండి, నేను తెలుగు గట్టి చదవండి రా, లేట్ ఎందుకు? ఓకే. బాప్తిస్మ యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు వాటిని ఆక్రమించుకొందరు. ఇంగ్లీష్లో వాయిలెంట్ అని రాబడింది. ఇంగ్లీష్లో లైక్ ప్యాసివ్గా ఉండకూడదు, మీరు నేను వైలెంట్గా ఉండాలి. తెలుగులో బలాత్కారులుగా ఉండాలని. మీకు గుర్తుండాల్సింది ఏంటంటే, మీరు నేను యేసు ప్రభుని ఏ రోజు రక్షకుడుగా అంగీకరించామో, మీరు నేను యుద్ధంలో ప్రవేశించాం పిల్లరా. మీరు కొత్త నిబంధన గ్రంథం చూసినట్లయితే, నేను వింటారా చిన్నపిల్లలు ముందర చూడండి, మీరు కొత్త నిబంధన గ్రంథం చూసినట్లయితే ఎక్కడ చూసినా మన యుద్ధం గురించి రాయబడి చాలా చోట్ల. 2 కొరింథీ 10వ అధ్యాయం చూసినట్లయితే, మనం పోరాడున్నది రక్త మాంసములతో కాదు, దురాత్మల సమూహంతో. అందుకే ఏమన్నాడు? ఆయన యొక్క ఆయుధమును మీరు, మీ యొక్క ఆయుధము లైక్ బలమైంది అని రాయబడింది పిల్లరా. ఏ ఆయుధం మీరు నేను వేసుకోండి? ఏ ఆయుధాలు ఉన్నాయి మీ దగ్గర, నా దగ్గర? అసలు తెలుసా ఆయుధాలు ఉన్నాయని? మీరు నేను ఆయుధాలతో జీవిస్తాను ఈ లోకంలో. మీ నా ఆయుధాలు కండ్లకు కనపడవు, కానీ ఏం ఆయుధాలు ఉన్నాయి? నీతి అనే మైమరుపుతో కప్పబడి ఉన్నాం. విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉంది. వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉంది. సమాధానంతో ఉన్నాం దేవునితో, మీరు నేను. అర్థమైందా? రక్షణ పొందుకొని ఉన్నాం. ఈ ఆయుధాలన్నీ మీరు నేను కలిగి ఉన్నాం. ఈ ఆయుధాలను ఎప్పుడు శత్రువుకి విరోధంగా వాడుతూ ఉండాలా. శత్రువు ఎప్పుడు ఈ ఆయుధాలని లాక్కోవాలని కోరుకుంటూ ఉంటాడు సాతాను. ఓకే, బైబిల్ అనేక చోట్ల అదేవిధంగా లైక్ ఎఫ్ఎస్సి 6లో మీరు చూసినట్లయితే అక్కడ కూడా రాయండి, సర్వాంగ కవచం ధరించుకుని ఆపద్దినమందు మీ విరోధి అపవాదిని ఎదిరించండి. అనేక చోట్ల 1 పేతురు 5వ అధ్యాయంలో సాతాన్ని ఎదిరించుడి అని రాయబడింది. యాకోబు గ్రంథం 4:7లో రాయబడింది కదా, దేవునికి లోబడి సాతాన్ని
ఎదురించుడు వాడు పారిపోతాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపవాదికి ఇప్పుడు చూసుకున్నాం చోటు ఇవ్వకండి. రోమీయులు రాసిన పత్రిక 8లో మీరు చూస్తే వీఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్ అని. ఐ మీన్ లైక్ ఈ బైబిల్లో మీరు కొత్త నిబంధనలో మీరు వచ్చినప్పుడు యుద్ధం 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 గురించి రాయబడింది. మీ కొరకు నా కొరకు మీరు నేను యుద్ధంలో ఉన్నాం పిల్లరా. అందుకే దేవుడు మనకు కోపం ఇచ్చింది. ఎవరి మీద చూపించడానికి? సాతాన్ని. చూడండి 2 పేతురు 1:3-4 వాక్యాలు ఏం రాయబడింది. 2 పేతురు 1:3-4 తొందర పెట్టి నేను ఫాస్ట్గా తీసి చదవాలి. యా చూడండి, దేవుని గుర్చినట్టు మన ప్రభువైన యేసు క్రీస్తుని గుర్చినట్టు అయినా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించుగాక. యా నెక్స్ట్ చూడండి, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుటకు వలన లోకమందున్న భ్రష్టత్వమును చూసారా, లోకంలో ఉండే భ్రష్టత్వము మీకు నాకు తగలేక లేదు. ఇప్పుడు లోకంలో రోగాలు ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, బీదరికం ఉండొచ్చు, ఐ మీన్ పిల్లలు చెడిపోతూ ఉండొచ్చు, పాపంలో పిల్లలు జీవిస్తూ ఉండొచ్చు ఈ లోకంలో యవ్వనస్తులు. కానీ మీరు నేను భ్రష్టత్వంలో పడకుండా ఉండేదానికి దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు. మీరు నేను వాగ్దానాలని పట్టుకొని జీవించాలి. ఓకే, సో అయితే ఏమైంది? దేవుడి వాగ్దానాలన్నీ మనకి ఇచ్చాడు. మనకు రోగం లేదు, బీదరికం లేదు, మన పిల్లల మీద నిత్యానందం ఉంది, మన శరీరం నిండా ఆరోగ్యంతో జీవించే జీవితం మీకు నాకు ఉండేది. కానీ దీన్ని వాడు మీరు తీసుకోకూడదని మీతో కంటిన్యూగా ఫైట్ చేస్తా అంటాడు. ఆ ఫైటింగ్ గురించి రాబోయే 2 శుక్రవారాలు మనం చూసుకుందాం. కంటిన్యూగా మీ మీద అటాక్ చేస్తూ ఉంటాడు వాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఆటోమేటిక్ కాదు పిల్లలు. అన్నీ నేను ఇంటారా ఆటోమేటిక్ కాదు. నేను ఇంట్లో పండుకుంటా సార్, చెక్కలేం తినుకుంటా, టీవీ చూసుకుంటా, అత్త కోడళ్ళ సినిమా చూసుకుంటా, నేను కాలు మీద కాలు వేసుకొని తింటా చూస్తా అంటాను. చర్చికి కూడా పోను, వీలేమినప్పుడు పోతా. వాడెవరో అన్నాడు వీలేమినప్పుడు పోతా అంటాడు, క్రిస్మస్ అప్పుడు పోతాడంట. అమ్మ అర్థమవుతుందా? అవి చల్లవు. నువ్వు యుద్ధంలో ఉన్నావు, నువ్వు సైనికుడివి. బైబిల్ నిన్ను ఏమని పిలుస్తుంది? సైనికులు మీరు నేను. అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ అపవాది మిమ్మల్ని నన్ను తీసుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఇచ్చిన వాగ్దానాలను. ఎందుకంటే మీరు నేను అసలు భ్రష్టత్వంలో ఉండడానికి వీలే లేదు ఈ లోకంలో. అర్థమవుతుందా పిల్లరా? దైవత్వంలో ఉండదానికి కింద ఏం రాబడింది? భ్రష్టత్వంలో కాకుండా ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని, భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఆ తర్వాత ఏ దాంట్లో ఉండాలా? దైవ స్వభావం నందు దేవుళ్ళ జీవించడానికి ఉండేది మీరు నేను. కానీ ఎప్పుడు తెలుసా అది జరిగేది? మీరు నేను యుద్ధం చేయాల వాడితో, వాడిని రిజెక్ట్, వాడిని కోపం చూపించే వాళ్ళ మీద, వాడిని అనుక్షణం వాడిని క్రియల్ని నాశనం చేస్తూ ఉండాల. బ్రదర్ ఆండ్రూ మేకు ఒక మంచి సాక్ష్యం. నేను డబ్బు గురించి చాలా మంచి ప్రపంచంలో మీరు చూస్తే సేవకుల్లో గొప్ప ధనికుడు ఆయన. ఎందుకంటే ప్రతి దేశంలో దాదాపు చాలా దేశాల్లో చాలా లైక్ బిల్డింగ్స్ కట్టడం కానీ, బైబిల్ కాలేజ్ పెట్టడం కానీ, ఒక ఆర్డినరీ వ్యక్తి. తన యొక్క సాక్ష్యం ఏంటంటే నేను డబ్బు గురించి చెప్తాను ఆయన. సో రోజు లైక్ డబ్బు చాలా అవసరమే ఉంది, చాలా ఎక్కువ డబ్బు కావాలా, లైక్ డబ్బు కోసము ఇబ్బందులు పడుతున్నారు. తన భార్య ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, కన్ఫెస్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. లైక్ ఇంకా డబ్బు రేపో ఏమో కావాలా, అంత అర్జెంట్ డబ్బు. ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళు, అవసరమే ఉంది. ఏం చేయాలో తెలియక ఇంకా చర్చ్ బిల్డింగ్ మీద ఎక్కడ చర్చిలో దాదాపు లైక్ ప్రార్థన చేస్తూ టంగ్స్లో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ప్రేరేపించాడు. ప్రార్థన చేసిన చాలు ఇంకా నువ్వు కోప్పడు ఏదాని మీద? సాతాను శక్తుల మీద. ఆయన గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అట్లా కోపంతో యేసు నామంలో ప్రతి దయ్యాన్ని, నాకు డబ్బు రాకుండా, డబ్బు ఇచ్చేవారిని ఇవ్వకుండా. డబ్బు చాలామంది ఇవ్వాలని కోరుకుంటారు మనకి. చర్చిలో చాలా డబ్బు రాలి దేవుని కృప, కోరిక ప్రకారం. ఆయన ఆకాశ వాకిలు తెరిచి పట్టదంత విస్తారంగా దీవెనలు కుమ్మరించాడు. ఆయన అంటాడు పెట్టుకునే స్థలం ఉండదు, నీకు అంత ఇచ్చానంటాడు ఆయన. ఇస్తాను కాదు, ఇచ్చాడు ఆయన. అదే చూసుకున్నాం. నీకు ఏ భ్రష్టత్వం, ఏ బీదరికం, ఏ అనారోగ్యం ఏది రాకుండా నువ్వు దైవ స్వభావంలో పాలివారుటకు ఇచ్చేశాడు దేవుడు. యేసు చనిపోయింది అన్నీ ఇచ్చేశాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏదో ఆలోచించదేంలే.
కానీ ఎందుకు రాదు చాలాసార్లు మన దగ్గర డబ్బు? శత్రువు ఆడ పని చేస్తూ ఉంటాడు వాళ్ళ జీవితాల్లో, ఎక్కడి నుంచి అయితే డబ్బు రాల్లో. ఎప్పుడైతే ఆయన గద్దించాడు ఈవిల్ స్పిరిట్స్ని, దూరం పో, నా డబ్బు రాకుండా ఆపుతున్న చీకటి శక్తులారా, యేసు నామములోని కోప్పడే గట్టిగా బస్ట్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత అవన్నీ చేసి ఆమె అని చెప్పి ఇంట్లోకి వస్తూనే వాళ్ళ భార్య అంటుంది, ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉందంట, దేవుడికి సేవకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నారని ఆమె చెప్పింది. ఆమె చూసారా పిల్లరా, ఇది నిజం. సో అందుకే ఏమన్నాడు, మనం చూసుకున్నాం 12వ వాక్యం పెట్టినాను, 11:12 కీర్తనలో, మత్తయి సువార్త 11:12, బలాత్కారము బలాత్కారం చేత దానిని బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఈ సృష్టి జాగ్రత్త వినాలి, ఈ సృష్టిలోని ప్రతి దయ్యం మీద నీకు అధికారం ఉంది. వాడిని మైండ్లో వేసిండొచ్చు, ఏం లేదు చల్లదనే లేదు, వాక్యం నిజం. లూకా సువార్త 10:19 ప్రకారము ఈ సృష్టిలో ఎన్నైతే దురాత్మలు దయ్యాలని పిలువబడుతున్నాయో వాటన్నిటి మీద నీకు నాకు అధికారం ఉంది. ఎఫెసీ 1:22 ప్రకారం మీరు చూసినట్లయితే మనకు దేవుడు యేసు ప్రభుతో పాటు కూర్చోబెట్టాడు. సమస్త దురాత్మల పైన, చీకటి శక్తుల పైన, ప్రతి పేరు మీద మనల్ని కూర్చోబెట్టాడు. ఎందుకు తెలుసా? మీరు నేను పరిపాలించేదానికి. ఈరోజు చూడండి ఎంతమంది క్రైస్తవులు తెలుసా పిల్లరా, మీరు సంవత్సరాల తరబడి అనారోగ్యం ఉంది శరీరంలో, తెలియక అజ్ఞానంగా. బాధపడకండి, మనం నేర్చుకుంటాది. ఎందుకంటే ఈరోజు ఎందుకు దేవుడు ఈ వాక్యం ఇచ్చాడంటే, మనం దాన్ని నేర్చుకొని దాని మీద జయాన్ని సాధించడానికి. దాన్ని ఇంకా వేలనీయకూడదు మన శరీరాలని. చాలామంది సంవత్సరాల నుంచి పిల్లరా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాన్ని అలాగే మందులతో తీసుకొని పోతున్నారు. నువ్వు దయ్యం మీద కోప్పడాలా, ఆ రోగపు ఆత్మ మీద కోప్పడాలా. హలో, యేసు ప్రభువు కోప్పడ్డాడు, జ్వరం మీద కోప్పడ్డాడు, పడ్డాడా లేదా అమ్మా? యేసు ప్రభు మనకేమై ఉన్నాడు? యేసు ప్రభు మాదిరే ఉన్నాడు. జ్వరం వచ్చింది, ఏం చేయాలా మనము? డాక్టర్ పేరు చెప్పాలా, లేదా మందులు తెచ్చేయాలా కదమ్మా, నీళ్ళ పట్టేయాలా? బాధపడకండి, నాకు తెలుసు మీలో చాలామంది జ్వరం వస్తాను. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి, గద్దిస్తున్నాడు. యేసు ప్రభు తుఫాన్ని గద్దిస్తున్నాడు. యేసు ప్రభు దయాల్ని గద్దిస్తున్నాడు. యేసు ప్రభు ప్రతి పరిస్థితితో మాట్లాడేవాడు. ఎందుకు అలా చేశాడు? మీరు నేను మాట్లాడి యేసు ప్రభు కోప్పడేవాడు, దయాల మీద గద్దించేవాడు, రోగాన్ని గద్దించేవాడు. ఊరికే మీరు నేను అలాగే పోతూ ఉంటే, ఇప్పుడే మనం చూసుకున్నాం, ఆయన వాగ్దానాలన్నీ భ్రష్టత్వం నుంచి మనం విడిపించడానికి ఇచ్చిండేది. నువ్వు గద్దించలేదనుకో సాతాన్ని, నువ్వు చీకటి శక్తితో మాట్లాడలేదనుకో, నువ్వు వాక్యం చెప్తానో బాగుంది, వాక్యాన్ని విడుదల చేసినా బాగుంది, ఆ తర్వాత యూ హ్యావ్ టు కర్స్ ఇట్. హలో, నువ్వు చెప్పాలా యేసు నామములో ప్రతి నేనేదో హలో స్టోరీ చెప్పడంలో, వినండి, స్టోరీ చెప్పడంలో మీకు నా జీవితంలో చాలాసార్లు అనుభవించాను నేను. నాకు ఈరోజు కూడా ఇప్పుడు చెప్తాను గుర్తొస్తాను. ఊరో నేను బస్సులో ట్రావెల్ చేస్తాను, నాకు బాగా గుర్తుంది. హ్యాండిల్ పట్టుకుని ఉన్నాను నేను, టక్కన నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. నాకు ఎప్పుడు లేదు, నాకు తెలుసు పిల్లరా ఎక్కడి నుంచి వస్తుందో. ఇమ్మీడియట్గా నాకు బాగా గుర్తుంది పిల్లరా. జస్ట్ నేను ఇంకా నోట్ నుంచి సైతాన చేతి నీదన్నా నాకు తెలుస్తుంది. ఎందుకు మీకు చెప్తున్నా, మీరు నేను గద్దించాలి దయ్యాన్ని పిల్లరా. స్టోరీ కాదు నేను చెప్తాను, ఇదేడా నేను ప్రాక్టికల్గా అనుభవించినది, వాక్యం చెప్తానేది మీకు చెప్తాను. మీరు దాన్ని ఇంట్లో ఏదో డాగ్ మాదిరి పెట్టుకున్నారనుకో, అది వాడు అక్కడే ఉంటాడు, వాడు ఇడిసినది మీ శరీరంలోకి. అది యేసు ప్రభు దెబ్బలు తిన్నాడు మీ కొరకు నా కొరకు. ఎందుకు తెలుసా? నువ్వు నేను ఆరోగ్యంలో ఉండాలని. అమ్మా అర్థమవుతుందా? మీరు నేను నోరు తెరిచి మాట్లాడాలి పరా. ఇప్పుడు మీరు అన్నాను అనుకో, ఇది తిన్నాను సార్, ఈ డైట్ వలన, ఈ తిండి వలన ఇట్లయింది. నువ్వు అన్నావు అనుకో, ఇది జెనెటిక్ సార్, మా ఇంట్లో వాళ్ళకు ఉండింది, మాకు వచ్చింది. లేకుంటే చలికాలం వచ్చింది సార్, చలి కదా. నువ్వు అన్ని అనారోగ్యాలతో అట్లే ముందుకు వెళ్తా ఉంటావు జీవితాంతం కూడా. నీకు నాకు చలికాలము, ఎండాకాలము, కాలము సంబంధం లేదు.
నా దేహము దేవుని యొక్క ఆలయమై ఉంది. మీరు నేను ఎప్పుడైతే వాక్యం చెప్పి ఎప్పుడు మీకు సిమ్టమ్స్ కనపడతాయో వెంటనే అటాక్ చేయాలా. సిమ్టమ్స్ కనపడేది పక్కన పెట్టండి. రోజు నీవు నేను నా కర్తవ్యమో ఈ ఆలయాన్ని పాడు కాకుండా కోపడ్డం. ఈ ఆలయంలో ఏ వ్యాపారం జరగడానికి వీల్లేదు. యేసయ్య అందుకే ఆ తాడుని కొరడగా చేసిండేదే. నువ్వు నీ ఆలయాన్ని ఏం చేస్తున్నావు? మామూలే అని తీసి పెట్టుకుంటున్నావు. నువ్వు నేను కోప్పడాలా అనారోగ్యం మీద, నువ్వు నేను దాన్ని గద్దించాలా, నువ్వు నేను చెప్పాలా దూరం పో నా శరీరంలో నుంచి అని, నువ్వు నేను దాన్ని శాసించాలా. అందుకే కోపం పెట్టిండేది దేవుడు. అందుకే యేసుప్రభు కోప్పడిండేది. హలో, నీవు నేను దాంతో మాట్లాడలేదనుకో, నువ్వు దానికి స్థలం ఇచ్చినోడవుతావు. బైబిల్ మాటికి చెప్పేది ఏం తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదిని ఎదురించుడి, వాడు పారిపోవును. ఎప్పుడు చేస్తావు నువ్వు ఈ పని? ఎప్పుడు చేస్తావు చెప్పు? పోనీ మీలో ఎవరో చెప్పండి, సార్ నేను ఈ టైంలో చేసేకి సార్ చెప్పిండే దేవుడు అని. ఎప్పుడు చేసేకి చెప్పాడు దేవుడు? చెప్పండి ఎవరో మీలో. చాలామంది సంవత్సరాల నుంచి తమ శరీరాన్ని వాడు ఏలుతున్నా కూడా ఊరికే ఉన్నారు. దేవుడు ఏం చేయడు. దేవుడు నీకేమిచ్చాడు? నిన్న వారం మనం చూసుకున్నాం, నీ చేతిలో ఉంది సమస్తం. ఆదివారం చూసుకున్నాం మనం. అందుకే దేవుడు మిమ్మల్ని నన్ను ప్యాసివ్గా ఉండొద్దంటాడు, యాక్టివ్గా ఉండు. బలాత్కారులు దానిని ఏం చేశారంట? ఆక్రమించుకుంటారు. ఎప్పటి నుంచి? బాప్తిస్మమిచ్చి యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యాన్ని మనం బలాత్కారంగా తీసుకుంటున్నాం మన చేతుల్లోకి. పరలోక రాజ్యం మన శరీరంలో ఉండాలా, స్వర్గం మన శరీరంలో ఉండాలా, మన పిల్లల్లో ఉండాలా. ఇది ఫ్లూ చలికాలము నెగిటివ్ ఎప్పుడు మాట్లాడనే కూడదు. మీరు నేను మీకు తెలీదు. ఈ మనం ఉండేది ఆత్మల లోకంలో. నువ్వు అంటాను అనుకో చలికాలము అందుకే నాకు అవుతుందని, అది చాలు దేవుణ్ణి పక్కన పెట్టేదానికి, సాతాను నీ శరీరం మీద పని చేయడానికి. ఎవరు ఇచ్చారు పర్మిషను? నువ్వే. వాడికి అర్థమైపోతుంది. వాడు ఆల్రెడీ కాన్స్టెంట్గా నీ మైండ్ మీద కొడతా ఉంటాడు, నీకు ఇది దేవుడు ఇచ్చినది, ఇది ఉండే తీరుతుంది. మా సిస్టర్ వింటానారా? జాగ్రత్త వింటానారా? ఇది వాడు మీకు ఆల్రెడీ మైండ్లో వేస్తా అంటాడు, నువ్వు మాట్లాడని. నీ దేహము దేవుడు వెలపెట్టి కొన్నాడు, దాంట్లో దుర్వ్యాపారం జరగనీయకూడదు. నీ బాధ్యత అది. అందుకే ఎప్పుడు ఏ సిమ్టమ్ కనపడినా ఇమ్మీడియట్గా నువ్వు ఖర్చు చేయలేదన్నాయి, ఇమ్మీడియట్గా కాస్ట్ అవుట్ చేయాలి. మీకు తెలుసు ఈజీ వే. నువ్వు నోటితో చెప్తూనే ఏ దురాత్మైనా పోవాల్సిందే నీ దగ్గర నుంచి. భయపడద్దని దురాత్మ అంటానని. మీకు తెలుసా? ఓకే, ఈరోజు ఇప్పుడే చెప్పేస్తాను, మళ్ళీ రేపు వారం వరకు వెయిట్ చేయండి, కన్ఫ్యూజ్ కాకుండా. క్రైస్తవుడిలో నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే, దయ్యము, ఈవిల్ స్పిరిట్స్, సాతాను మీలో నాలో పోలేడు. మీలో నాలో సాతాన్ నివాసం చేయలేడు. నా స్పిరిట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండేది, యెహోవా దేవుడు నివసిస్తూ ఉండేది. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించని వాళ్ళ శరీరంలో వాడు పోతాడు, వాడు ఉండే కొంది వాళ్ళ శరీరంలో. అదే పెద్ద తేడా. కానీ నా మైండ్ని, నా బాడీని నువ్వు అవకాశం ఇస్తే వాడికి నిన్ను హ్యూమిలేట్ చేస్తాడు, బాధ పెడతాడు. అందుకే వాడిని గద్దించమంటుంది బైబిల్లో. అందుకే ఏదంటే మాట్లాడద్దు. అమ్మా, జ్వరం గురించి, రోగాల గురించి చాలామందికి అదేదో పెద్ద, ఎప్పుడు చెప్పకూడదు దాని గురించి మాట్లాడదు, దాన్ని గద్దించాలా. అంటే డాడ దగ్గర పోద్దు అనడంలా. మనం చెప్తాం ఎవరికైనా, లైక్ బ్రదర్ ప్రార్థనలో పెట్టండి. కానీ మ్యాక్సిమం 100% నువ్వు ట్రై చేయి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది, స్టార్టింగ్లో నీకు రిజల్ట్ వెంటనే రావు. వానికి తెలుసు నీ పరిస్థితి ఏంటో. ఈరోజు వినిపోయినావు కాబట్టి నువ్వు చేస్తున్నావు అనేది తెలుసు వానికి. కానీ నువ్వు కంటిన్యూ చేస్తే వాడు లోపడాల్సిందే నీకు. వాడిని మీద అనారోగ్యం పెట్టలేడు, అసలు అనారోగ్యం లేదు, వానికి బాగా తెలుసు స్పిరిచువల్ లాస్ ఏంటో. కానీ నువ్వు ఈరోజు వరకు అలా నమ్ముతున్నావు, నీ లోపల వాడు
కంచుకోట పెట్టినాడు. కంచుకోట స్ట్రాంగ్ హోల్డ్ నీకు లోపల. ఆల్రెడీ నీకు నువ్వు నమ్మవు అసలు ఆరోగ్యమే. మీకు చెప్తున్నా, మీలో చాలామంది నమ్మరు యేసు ప్రభు ఆరోగ్యమే అట్లా తెలుసు మీకు ఇస్తాడని. మీరు అనుకుంటారు నాకీడని. ఇది తెలుసా, మీ లోపల స్ట్రాంగ్గా కూర్చోంది అదే. సో మీరు నేను పిల్లరా ఓకే, ఏది ప్యాసివ్గా ఉండకూడదు. ఏది జెనెటిక్ అని క్లైమేట్ అని మీరు నేను కోపం చూపించే వారంగా ఉండాలా. రెండవది, క్రైస్తవుల్లో ఉన్న పెద్ద సమస్య వానికి బాగా తెలుసు. అందుకే వాడికి తెలుసు అనారోగ్యాలు ఊరికే ఈజీగా ఇచ్చి వీళ్ళ మీదని. ఎందుకు తెలుసా, చాలామంది సిస్టర్ ఏంటండి, చాలామంది రోగం ఇచ్చేది దేవుడే అనుకుంటారు. క్రైస్తవులో ప్రీచ్ చేస్తారు, లిటరల్లీ ప్రీచ్ చేస్తాడు, దేవుడే రోగం ఇచ్చేది. ఇంకా నువ్వు ఏడ కోప్పడతావు, ఇంక దేవుడే ఇస్తానంటే. చాలామంది యోహాను సువార్త పెట్టుమా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం. చాలామంది ఈ అధ్యాయాన్ని చూపించి నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, బహుశా మీకు కూడా అడిగిండొచ్చు. పెట్టినాను ఫస్ట్ నుంచి. ఏం రాబడి చదువుతారు మైక్లో? 9వ అధ్యాయం 1వ వాక్యం నుంచి ఫస్ట్. మార్గమున పోచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, చూడు అడుగుతున్నారు యేసు ప్రభుని, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా ఏం రిప్లై ఇచ్చాడు యేసు? వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీనెందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూసారా, దీన్ని తీసుకొని దేవుడే గుడ్డివాళ్ళుగా పుట్టించారు, కుంటోలుగా పుట్టించారు, మూగోలుగా పుట్టించాడు. దేవుడే పుట్టించి ఉంటే నెక్స్ట్ తర్వాత ఏం రాబడింది, యేసు ప్రభు స్వస్థపరిచాడు. పిల్లరా మీరు చూస్తే ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు, స్వస్థపరిచాడు. ఒకవేళ దేవుడే ఇచ్చింటే యేసు ప్రభు స్వస్థపరచకూడదు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు, దేవునికి విరోధంగా చేస్తాడు. అట్లయితే మళ్ళీ ఎందుకు స్వస్థపరిచాడు? దేవుడు ఒకవేళ పెట్టిండే రోగాన్ని. ఇంకోటి చెప్తున్నా మీకు, ఎంతమంది అయితే ఈ ప్రీచింగ్ చేస్తారో యేసు ప్రభువే రోగాలు ఇస్తాడు అంటే దేవుడే రోగాలు ఇస్తాడు అనేవాళ్ళు, రోగం వస్తూనే వెంటనే హాస్పిటల్ పరిగెత్తేది వాళ్ళే. మళ్ళీ నువ్వు దేవుడు నీకు రోగం పెడతా ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతున్నావు? ఆ బహుమానాన్ని ఎందుకు తీసేసుకోవాలా? దేవుడే కదా ఇచ్చిండేది, వాళ్ళే ఆడ కనపడేది మీకు హాస్పిటల్లో. ఎంత అన్యాయం చెప్పండి. నువ్వు ప్రీచ్ చేస్తానో టీవీలో వచ్చి, లేదంటే చర్చిలో కూర్చున్న వాళ్ళతో దేవుడు రోగాలు ఇస్తాడు, దేవుడు శ్రమలు ఇస్తాడు, దేవుడు ఏందో ఇస్తాడని, మళ్ళీ నువ్వు ఎందుకు తీసేసుకుంటావు? మంచిది కదా పెట్టుకుంటే. దేవునికి ఎందుకు విరోధంగా పోతావు? ఎందుకంటే నీకు తెలుసు, అందుకే బైబిల్లో రాయబడింది ఒక మంచి మాట. ఏమో తెలుసా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఊళ్ళని ఎరుగుండగా ఎందుకు మీ తండ్రి మీరు రొట్టెని అడిగితే రాయినియరు, చేపని అడిగితే పామునియరు, గుడ్డుని అడిగితే తేలినియరు, మీరు చెడ్డవారే అండి. దేవుడు ఎందుకు ఇస్తాడు మీకు ఆర్థరైటిస్ కానీ, లేదంటే తలనొప్పి కానీ, కాళ్ళు నొప్పులు కానీ ఇచ్చి మళ్ళీ ఎందుకు ఆయన దెబ్బలు తినాలి? ఆయన తిన్న దెబ్బల చేత. ఎంత కాంట్రరీ చూడండి. బయట వాళ్ళు కూడా చెప్పరు దేవుడు ఇస్తాడని. బయట వాళ్ళ నమ్మకాలు వేరే ఉంటాయి. మీరు చర్చిలో కూర్చొని చాలా చర్చెస్లో, అందుకే మన కోపాన్ని వాడి మీద చూపం. మనము ఎక్కడెక్కడో కోపాన్ని వాడుకుంటా ఉంటాం. దేవుడు మన కోపం ఇచ్చిండేదే శత్రువు మీద చూపించడానికి. పిల్లరా బైబిల్లో ఏం రాబడింది? అపొస్తలుల కార్యం 10:38 కదా, ఆయన మేలు చేస్తూ తిరిగేవాడని బైబిల్లో క్లియర్గా రాయబడింది. 1 యోహాను 3:8 యేసు ప్రభువు అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చిండేది. పిల్లరా ఇప్పుడు సాతాను కదా రోగం పెట్టేది, దేవుడు ఎట్లా పెడతాడు? ఎందుకు మనము డెవిల్కి పర్మిషన్ ఇస్తామంటే పడిసమా, ఎలర్జీనా, దగ్గా, లేకుంటే జ్వరమా, లేదంటే ఇంకా ఏమేమో అట్లా పోతా అంటాం. ఏం చేస్తాం సార్ కదా. అట్లా ప్యాసివ్లో నువ్వు బ్రతికితే, ప్యాసివ్నెస్లో ఉంటే, నువ్వు వాయిలెంట్గా లేకుంటే, నువ్వు కోప్పడుకుంటే నిన్ను పీడించడం మొదలు పెడతాడు వాడు వేరే విధంగా. నీ ఇంట్లో అనారోగ్యం అంటూనే నువ్వు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిరుత్సాహపడకండి, బాధపడకండి. మీరు ఇది చేయడం మొదలు పెడితే దేవుడికి తెలుసు
మీ పరిస్థితి, మీ విశ్వాసం ఎంతో, మీరు ఇమ్మీడియట్గా అద్భుతాలు చూడడం మొదలు పెడతారు. ఇది మన ఇంట్లో ఉండాల్సిన స్టాండర్డ్ పిల్లరా కదా. నేను చాలామంది దైవజనం చూశాను. వాళ్ళు అనారోగ్యమే పడని వాళ్ళు. కెన్ని తెగన్ గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ఎన్నడే కానీ మందు తీసుకోలేదు ఆయన. ఎప్పుడైతే యేసుప్రభు రక్షకుడు అంగీకరించి ఇక మీరు ఇంటున్న ప్రీచింగ్ వినిన తర్వాత ఆయన అప్పుడు వాక్యం చెప్పాడు. ప్లస్ ఎప్పుడైనా ఏదైనా అటాక్ అయినా కూడా వెంటనే వాళ్ళు దాన్ని గద్దించేవాళ్ళు, పొయ్యేంతవరకు ఇడిచిపెట్టేవాళ్ళు కాదు. అర్థమవుతుందా మీకు? ఆండ్రూ లైక్ స్మిత్ విగిల్స్వర్త్, నేను చెప్పాను మీకు, ఆయన ఎంత కోప్పడేవాడంటే ఒకసారి చిన్న బిడ్డను తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. ఆ బిడ్డలో ఏదో అనారోగ్యం ఉంటే ప్రార్థన చేయమని తీసుకొస్తే ఆ పిల్లోని బూట్ కాలుతో ఎగిసి కొట్టినాడు ఆ పిల్లోని. మీరు చేయకండి, వినండి అంతే. అది వేరే పరిస్థితి అయింది. ఆయన శవాల్ని కూడా తీసిపోయి గోడ మీద పెట్టి లేపేవాడు శవాల్ని. ఆయన ఫెయిత్ వేరే అనుకోండి. లైక్ పిల్లల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి పిల్లల్ని కొడితే పిల్లడు ఆడిపోయిపోయినాడు, చిన్న పిల్లడు. కానీ మీకు తెలిసే ఏం జరిగిందో? వాడు బాగైపోయినాడు, పడతానట్లాడా. ఎందుకు సార్, ఎందుకు మీరు కొడతారంటే ఆయన ఏం చెప్తారు సార్? ఆయన టెస్టిమనీ చదవండి మీరు నెట్లో. నేను రోగాన్ని చూసినప్పుడు నా రక్తం ఉడికి నా శరీరం అగ్ని మాదిరి తయారై, ఎందుకంటే రోగాన్ని కదా నేను చూసే దయ్యాన్ని, ఎందుకంటే దాని వెనకలు ఉండే దయ్యము, దాన్ని నేను కొట్టేది అంటాడు ఆయన. అందుకే దేవుడు కూడా ఎంత గౌరవించాడంటే ఆయన కాలుతో కొట్టని, బూడితో కొట్టని చూసేసుకుంటారు కదా, అట్లా అంటున్నాం. మళ్ళీ అట్లా కొట్టడం కాదు, చేత్తో కొట్టని. వీల్ చైర్లో కూర్చొని వస్తారు కదా, ఎప్పుడు జీవితంలో నడవాలా, వాళ్ళని లేపి వీల్ చైర్ని దొబ్బి ఇడిచిపెట్టేవాడు వాళ్ళని. ఆయన్ని చాలామంది చాలా అపోజ్ చేసేవాళ్ళు ఆయన్ని. కానీ చాలా వైలెంట్ ప్రీచర్ ఆయన. దబాన్ పడిపోయేవాళ్ళు వాళ్ళు. ప్రజలు అడిసేవాళ్ళు అటు నుంచి వచ్చింటారు కదా మీటింగ్కి. నువ్వు మనిషా, నువ్వు ఏమన్నా అన్ని అడిసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని. ఆయన కింద పడేసినప్పుడు మళ్ళా లేపండి అంటాడు, లేపినా మళ్ళా పడేస్తాడు. మూడోసారి పడరు, మూడోసారి జింక మాదిరి పరిగెడతారు. అంత పవర్ఫుల్ ప్రాఫిట్ ఆయన, ఆ మహా సామర్థ్యం. సో ఎందుకు మీకు చెప్తున్నాను ప్లరా? ఓకే, సో దేవుడు కోపం ఇచ్చింది వాని మీద చూపించేదానికి. చాలామంది వాని మీద చూపించరు, కానీ అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరి మీద చూపిస్తారు? భర్త మీద, భార్య మీద, కొంతమంది పాస్టర్ల మీద. రాలే అయ్యప్ప జ్వరం వచ్చిందన్నా కూడా చూసేకి కదమ్మా, అందరూ నాకు ఫోన్ చేయలే. చాలా గలీజలు పడ్డది. అసలు మీ ఉగ్రత ఉన్నది దాని మీద. ఇది ఎందుకు నా కుటుంబంలో, ఎందుకు పిల్లల్ని బాధ పెడతాను, ఎందుకు నా శరీరం, ఎందుకు ఇదని దాన్ని వాయిలెంట్గా ఉండాలి మనం. కానీ చాలామంది ఏమో తెలుసా, జ్వరం వచ్చేళ్ళకి చర్చి గీడ్చి అన్నీ బందో, అమృతాంజనం రాసుకొని కాళ్ళకి ఏం రాసుకుంటారు, ఇంకా విక్స్ రాసుకొని బెడ్షీట్ వేసుకొని ఆ తర్వాత పైనుంచి నాకు వాళ్ళు ఫోన్ చేయలే, కొడుకు రాలే, కోడలు రాలే, అన్నీ కంప్లైంట్లు బెడ్ మీద, నన్ను చూసేకే రాలే, నేను ఇంత అనారోగ్యపడతా ఉంటే నువ్వు మనిషివే ఇంకేమన్నా క్రైస్తవుడివి, నువ్వు రోషం కలిగిన వ్యక్తిగా ఉండాలా. శత్రు పనిని గద్దించి తీసేయాలి. ఓకేనా? సో మీకు నాకు ఎప్పుడు కూడా కోప్పడాల్సింది ఎవరి మీద? సాతాను మీద. పిల్లరా, దేవుని వాగ్దానానికి విరోధంగా వచ్చిన ప్రతి పీడ మీద ఇంతవరకు చేయలేదేమో ఇంకా ఆరంభించండి, గద్దించండి దాన్ని. బిడ్డల మీద ఏదైనా అనారోగ్యం చేయబడి యేసునామములో చేతే దాన్ని నా బిడ్డ మీద నుంచి దూరం పో, యేసునామములో నీకు ఆజ్ఞాపిస్తాను. నేను మళ్ళా చెప్తున్నా, నువ్వు మాట్లాడినప్పుడు ప్రతి దయ్యం నీకు లోబడుతుంది. దేవుడు సృష్టికి ఆజ్ఞాపించి ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, మీకు నాకు అన్ని దురాత్మల మీద అధికారం ఇవ్వబడిందని. ఓకే, వాక్యానికి వాడు లోబడాల్సిందే. నువ్వు గద్దించలేదనుకో, అందుకే ఏం చేయాలా? ఫైట్ చేయాలా పిల్లరా, మీరు నేను యుద్ధం చేయాలా, వైలెంట్గా ఉండాలి. అనారోగ్యంతో దాన్ని పెట్టి పోషించకూడదు, దయ చూపించకూడదు, సెలపిటి రాకూడదు. నా భర్త నన్ను అడగని అమృతాంజనం రాయలే, విక్స్ రాయలే, బట్ట వేయలే, నీళ్ళ బట్ట నా మీద, ఏం నా బట్ట అన్నట్లుంటుంది. హలో, అర్థమవుతుందా మీకు? మీరు నేనేం చేయాలా? హలో, కిక్కు కొట్టి బయటికి తీయాలి దాన్ని. వైలెంట్గా ఉండాలి పిల్లరా.
నేను అడగండి, మీకు ఎప్పుడైనా చెప్పాను మేము రోగం అని? హలో, ఎవడన్నా అడగండి, ముందర కూర్చోండి. ఏమైనా అరిచింది అని అన్నాను నాకు, ఎవడన్నా ఏదని చెప్తే రానికూడదు. మేము పడమని కాదు చెప్తాండి, అదే నాశనం చేసి పెడతాం, దాన్ని నాశనం చేయాలా. టైం పట్టింది మాకు కూడా, వారం పట్టింది నన్ను ఉన్నాయి. ఎక్కడ మీకు కూడా ఎప్పుడు చెప్పుకోండి. నేను ముఖ్యంగా ఎర్రగొట్టి పెడతాం. దేవుడు చెప్పింటే చెప్పినాడు అంతే. రెండు పక్కల ప్రయాణం మన చేత కాకూడదు అదే. ఓకే, సో ఒకటి కోపం మనం ఎప్పటికీ సైతాన్ మీద చూపించాలి, కానీ ఈ ముగ్గురు మీద కోపం ఎప్పటికీ చూపించకూడదు. ఎవరి మీద? ఫస్ట్ దేవుని మీద. పిల్లరా, దేవుని మీద ఎప్పుడు కోపం చూపించకూడదు. కానీ మీకు తెలుసా, చాలామంది దేవుని మీద కోపం చూపిస్తారు. బయట వాళ్ళు ఎట్లన్నా ఉండిలేండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని మీద కోపం చూపిస్తారు. ఎందుకో తెలుసా? ఒక పాస్టర్ సాక్ష్యం నేను వింటా అంటే, ఆయన వాళ్ళ డాడీ 12 సంవత్సరాలప్పుడు చనిపోయినాడు. ఎందుకు తెలుసా? ఓకే, ఎందుకు దేవుని మీద కోపడతారు క్రైస్తవులు? చర్చే కారణం దానికి, ప్రీచర్సే కారణం దానికి, దేవుని సేవకులే కారణం దానికి. మ్యాక్సిమం కారణము క్రైస్తవులు దేవుణ్ణి గద్దించడానికి, దేవుణ్ణి శపించడానికి. చాలామంది గద్దించారు నోట్ బయటికి, లోపల దేవుణ్ణి శపిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ పాస్టర్కి ఏం జరిగిందంటే, 12 ఏళ్ళప్పుడు చనిపోతే వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ ఉంది, ఈ పిల్లుడు, వాళ్ళ బ్రదరు బరియల్ గ్రౌండ్లో, లైక్ ఇది చేస్తారు కదా, ఏమంటారు దాన్ని, బాడీని పెట్టి బరియల్కి ముందు చిన్న పిల్లుడు పాస్టర్ పుల్పిట్ మీద చెప్తానంట, దేవుడికి కావాల్సి వచ్చింది కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళాడని ఈ పిల్లుడు చెప్పాడంట. మీ డాడీని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకే మీ డాడీని తీసుకుపోయినాడు అన్నప్పుడు హృదయం అంతా బాధపడిందంట ఆ పిల్లుడికి. ఆ తర్వాత మారిపోయి పాస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు నా తండ్రే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇంత అన్యాయస్తుడు? దేవుడు ప్రేమ అని చెప్తారు కదా దేవుని గురించి, దేవుడు మంచోడని కదా చెప్తారు. మా డాడీని చంపేశాడేంటి? అందరికీ డాడీ ఉన్నాడే చర్చిలో, మా డాడీనే తీసుకుని పోవాలనా? పిల్లరా, మీరు విన్నారు లేదో, నేను విన్నాను ఈ స్టోరీ. ఏం తెలుసా? ముఖ్యంగా చచ్చిపోయినప్పుడు చెప్పే స్టోరీ ఇది. దేవుడు గులాబీ తోటలో, ఎంతమంది ఉన్నారు? నేను చాలాసార్లు చర్చలో చెప్పా. గులాబీ తోటలో దేవుడు అలా నడుచుకుంటూ వెళ్తానంట. పాతోళ్ళకి బాగా తెలుసు, నేను చెప్పా అమ్మా. గులాబీ తోటలో అట్లా వెళ్తా అంటే ఒక చిట్టి గులాబీ కనపడిందంట. ఎప్పుడు చెప్తారు తెలుసా? ఆమె పాపం 7 ఏళ్ళ పిల్లోడు చచ్చిపోయినాడు. బరియల్ టైంలో ఇది జరిగే స్టోరీ ఇది. ఆమెకు చెప్తాను అడిగితాను, 7 ఏళ్ళ బాబు 6 ఏళ్ళ పిల్లోడు చచ్చిపోతే ఎట్లుంటుంది మా తల్లిదండ్రులకి ఎట్లుంటుంది? నువ్వు పాస్టర్ నిలబడి దేవుడు గులాబీ తోటలో పోతా ఉంటే చిన్న చిట్టి గులాబీ కనపడింది, దాన్ని చూసి ఈ గులాబీ నాకు కావాలన్నాడంట దేవుడు. ఊరి దుర్మార్గుడా, ఇట్లానే చెప్పేది వాళ్ళ ముందర? అలా పెద్ద అబద్ధం స్టోరీ ఇది. దేవుడికి ఆ గులాబీని చూసి, ఈ గులాబీ నా దగ్గర ఉంటే బాగుంటుంది అని ఆ గులాబీని తుంచేశాడంట. అని ఆమె చెప్తా అంటే, నీ కొడుకుని దేవుడు ఎంత ప్రేమిస్తారంటే, ఆ గులాబీ ఎవరో కాదు నీ కొడుకు అంటే ఎట్లుంటుంది ఆమెకి? ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తారు చెప్పండి వాళ్ళు? బైబిల్లో ఏడన్నా రాసినారు అట్లా? యేసుప్రభు ఎవడని చెప్పాడు నాకు గులాబీలు కాళ్ళని, మీ చర్చిలో తుంచుకొని పోతాను? ఏం మనుషులు రా బాబు, కదమ్మా. ఆయన మనం చచ్చిపోకూడదని చెప్పేసి మన కోసం ఆయన ప్రాణం పెట్టి, బైబిల్లో ఒక గంభీరమైన మాట అన్నాడు యేసుప్రభు తెలుసా? నా శత్రువు ఎవరు? మరణము నా శత్రువు. అన్నిటినీ తొలగించేశాడు దేవుడు. ఆ యొక్క శరీర మరణం ఇప్పటికీ ఉంది, అదే లాస్ట్ శత్రువు యేసుప్రభుది. అందుకే యేసుప్రభు 2వ రాకడ తర్వాత మళ్ళీ మరణం ఉండదు. నువ్వు ఇట్లా స్టోరీలన్నీ చెప్తే ఈరోజు ఏం తక్కువ అనంతపురంలో? బరియల్కి పోండి అమ్మ. ఎవరన్నా ఏం లేదా, నేను తప్పు చెప్తానన్నా మీకు? బరియల్లో పోండి, ఆయన రమ్మంటే పోకుండా ఎవరన్నా ఉంటారా? ఆయనే పిలుచుకున్నప్పుడు ఏం చేస్తాం సిస్టర్? నాకు కూడా అలవాటు అయిపోయింది వాళ్ళతో పాటు ఈ మధ్య. ఏం ప్రీచింగ్ ఏమి ఉండదు ఇంకా, మనం లేదంటే శత్రువు అయిపోతే అందరికీ, పాస్టర్లకి చాలామందికి. ఆయన చెప్పను అనుకో, ఆ మాట నా నోటి నుంచి రాదు, నేను చెప్పను కూడా. నేను ఏడైనా బరియలు పోయినా వేరే ఉంటుంది నా టాపిక్, నాకు బాగా తెలుసు.
లేదంటే ఈడపోయి ఆడ ఎవ్వరు చనిపోయినా క్రైస్తవులు, ఈవెన్ బయట వాళ్ళు చనిపోయినా, కరోనా అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు. చాలామంది లేచి పాస్టర్లు చాలామంది, చెప్పకూడదని నేను అంత గొప్పలు, నేను ఎవరిని విమర్శించి మీకు అర్థం కాదని చెప్పి, దేవుడు చంపావా, ఆయన చచ్చిపోయా, ఈ కరోనా దేవుడు పంపించా, నువ్వు ఎందుకు చచ్చిపోలే? నువ్వు వాళ్ళకంటే మంచోడివే? నేను ఒకే ప్రశ్న అడిగేది నీకు, నువ్వు ఎందుకు చచ్చిపోలే? ఆయన చంపుతాను దేవుడిని చేత కలదా నిన్ను చంపేదానికి? నువ్వు ఎందుకు చచ్చిపోలే? పోన్లే, ఇంకోటి అడుగుతాను నీకు, చచ్చిపోయిన వాళ్ళకంటే నువ్వు మంచోడివే, మళ్ళీ వాళ్ళని చంపి నిన్నెందుకు చంపలే? అంటే ఎవరు అన్యాయస్తుడు ఇప్పుడు నీ లెక్క ప్రకారము? కరెక్టే నేను అడుగుతాను మీకు. ఇప్పుడు దేవుడు చంపినాడమ్మా చాలామందిని, మనల్ని చంపలే దేవుడు అనుకుందాం, అంటే మనం వాళ్ళకంటే మంచోళ్ళమా? అంటే దేవుడు పార్షియల్ దేవుడా? దేవుడు ఎప్పుడు చంపడమ్మా. బైబిల్లో మీరు దేవుని యొక్క హృదయాన్ని చూసినట్లయితే ఎక్కడ కూడా లేదు అది. ఓకే, అయితే చాలామంది ప్రశ్న అడుగుతారు, లైక్ డిఫార్మిటీతో పిల్లలు పుడుతున్నారు, గుండెల్లో హోల్, లైక్ లంగ్, కిడ్నీ చెడిపోయి దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు వాళ్ళని? దేవుడు కాదు పిల్లరా, బైబిల్లో క్లియర్గా రాయబడింది, ఒక మనిషి పాపం వలన మరణం వచ్చెను, 5:12 రోమీయులకు రాసిన పత్రిక. ఆ మరణం ఏమైంది? అందరిలో ప్రవేశించింది. దేవుడు కాదు కిడ్నీస్ లేకుండా పుట్టించేది, లేదంటే పుడతానంటే పిల్లలు చచ్చిపోయేది. ఎస్, దేవుడు కాపాడగలడు, దేవుడు కాపాడచ్చు కదా. ఎస్, నేను చెప్తున్నా, నువ్వు ఎంత కోఆపరేట్ చేస్తానో దేవునికి కాపాడేదానికి. నాకు బాగా తెలుసు, ఆదికాండం 1:26 ఏం చెప్పాడు దేవుడు? నేను భూమిని నిన్న ఆదివారం చూసుకున్నాం, అధికారం నీ చేతిలో పెట్టా, నేను కూడా పక్కన ఉంటా. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వస్తాను నీ పిల్లల జీవితంలోకి, నువ్వు పర్మిషన్ ఇస్తే వస్తాను నీ యొక్క శరీరంలోకి, నువ్వు పర్మిషన్ ఇస్తే వస్తా నీ పుట్టే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండదని. నువ్వు పర్మిషన్ నువ్వు నేను ప్రార్థన చేసే వాళ్ళు అందుకే ప్రార్థన పరులు. నేను అందుకే నిన్న వారం చెప్పాను మీకు, మనిషిని దేవుడు సృష్టించినదే ప్రార్థన చేయడానికి. మీరు ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చెప్తాను. నేను అడిగాను, ప్రభా ఎందుకు ఇది ఇస్తాను నాకంటే, అదే కదా నేను చేయడానికి సృష్టించింది. మీరు అనొచ్చు బైబిల్ ఏముంటుంది, పరిపాలించేదానికి. ఎక్కడ పరిపాలిస్తాము? ప్రార్థనలోనే పరిపాలించేది. అందుకే ఎడతెగక చేయమంటుంది ప్రార్థన, దేవుడు ఎడతెగ చేయమన్నాడు. ఓకే, ఎనీహౌ, సో ఎవరు ఏదో చెప్తే స్టోరీస్ అన్ని తీసుకొని గలీజ్ చేసుకోకండి హృదయాన్ని. దేవుడు మంచివాడు, ఎప్పటికీ మారదు ఆ స్టేట్మెంట్, అది సత్యం, అదేదో గాలితో కట్టినది కాదు. ఓకేనా? ఓకే, ఇంకో చిన్న విషయము, లైక్ తొందరగా ముగిస్తాను. చాలామందికి ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే, దేవుడు మంచోడు అంతా బాగుంది సార్, ఎందుకు మా వాళ్ళని రక్షించడంలా? మీ ఇళ్ళల్లో ఎవరైనా ఉండొచ్చు, భర్త రక్షింపల్లా, భార్య రక్షింపల్లా, మా భర్త ఇంకా నరకానికి పోతారు, లేదంటే భార్య మళ్ళీ ఎందుకు కాపాడడం లేదు దేవుడు? అక్కడ కూడా నేను అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మీరు ప్రార్థన చేస్తాను చాలా బాగుంది, కన్ఫెస్ చేస్తాను చాలా బాగుంది. ఆత్మలు రక్షించబడాలి అంటే బైబిల్లో ఒక ప్రిన్సిపల్ పెట్టాడు దేవుడు. ఏంటది? నువ్వు ఆ వ్యక్తికి సువార్త చెప్పాలా. ఇప్పుడు విత్తనం వేసి నువ్వు నీళ్ళు వేస్తే చెట్టు వస్తుంది, నువ్వు విత్తనం వేయకుండా నీళ్ళు వేస్తే ఏం ప్రయోజనం? జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాను నేను. నీ భర్త కానీ, నీ భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, నువ్వు సువార్త చెప్తూనే ఉండాలి, వాళ్ళు రక్షింపడేంత వరకు. అలసిపోవద్దు. సాతాను నీ మనసులో మాటికి వేస్తా అంటాడు. మా ముందు చూడండి, నేను సాతాను మీ మనసులో వేస్తాడు, వినడంలే, చెప్పద్దు, ఎన్నిసార్లు చెప్తావు, వాళ్ళు కూడా నిన్ను విసిగించుకోవచ్చు. మా ఇంటన్నారా? వాళ్ళు మిమ్మల్ని విసిగించుకోవచ్చు, నీ భర్త విసిగించుకోవచ్చు, నీ భార్య విసిగించుకోవచ్చు, నీ బంధువులు విసిగించుకోవచ్చు. చెప్పద్దు నాకు యేసు ప్రభువు గురించి అని. నేను చెప్తున్నా మీకు ఛాలెంజ్ చేసి, మీరు సువార్త చెప్పడం మాననే కూడదు. ఇది డెవిల్ నీతో చెప్తాంటే చెప్పొద్దని. దేవుడు చెప్పాడు సువార్త చెప్పమని. వాళ్ళు విసుక్కున్నా కోపన్నా నువ్వు చెప్తా ఉండు, నీ యొక్క సువార్తని దేవుడు గౌరవించి నీ భర్తను రక్షిస్తాడు, నీ భార్యను రక్షిస్తాడు. నువ్వు అనుకుంటా 2-3 సార్లు చెప్పింటా, 5 సార్లు అంటే చెప్తా అంటే కోప్పడతాడు, చెప్పకూడదులే, యాడింటాడు. నో, నువ్వు సువార్త చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. అందుకే కేవలము ప్రార్థన చేసి సరిపోదు. కొర్నేలియస్ ఇంట్లో చాలా ప్రార్థనా పరుడు కొర్నేలి కదా, బైబిల్లో రాయబడింది. ఎందుకు రక్షించలేదు దేవుడు అతన్ని? సువార్త చెప్పాలా. పేతురు వచ్చి సువార్త చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి కిందికి ఆయన మీదికి దిగాడు. ఎవరి మీదికి?
కొన్ని అదే విశ్వాసంతో నీ భర్తకు చెప్పు, నీ తండ్రికి చెప్పు, నీ తల్లికి చెప్పు, నీ బంధువులకు చెప్పు. ఊరికే కూర్చొని ఎంతో ప్రార్థన చేశాను 5 ఏళ్ళ నుంచి, రక్షింపల్లాంటి జరగదు. సాతాను నీకు అపోజ్ చేస్తాడో, చెప్పొద్దంటాడో, ఎదుర్కొంటాను నువ్వు వాడిని ఎదుర్కోవాలి, వాడిని గద్దించాలా. నేను చెప్తున్నా, అవమానపరిచినా కూడా సువార్త చెప్పడం మానుకోకండి, ఓకే? అందుకే దేవుని మీద కోప్పడకూడదు పిల్లలు. మీరు నేను ఎప్పుడు కూడా ఆయన కాదు ఏ చెడు కారణం. కోవిడ్ ఆయన కాదు వచ్చినది. కోవిడ్ ఆయన తెచ్చింటే మొత్తం కట్టకట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం మనము. ఎవడు ఉండేవాడు కాదు. వస్తుంది లాస్ట్లో ఒక రోజు, రెండో రాకల్లో మొత్తం ఫోల్డ్ చేస్తాడు ఆయన. ఆకాశాన్ని భూమిని పంచభూతాలు లయమైపోతాయి. ఆయన ఉగ్రత దీని ముందే. కానీ ఇప్పుడు ఆయన ఉగ్రత చూపిడు. ఆయన యేసుప్రభు మీద ఉగ్రత చూపించేశాడు మన కోసం. రెండవది, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇతరుల మీద కోప్పడకూడదు పిల్లరా. మీరు నేను అమ్మ ఇంటానారా? ఇతరుల మీద కోప్పడదు. కీర్తనల గ్రంథము 37:8 ఫటాఫట్ చేశాను 5-6 నిమిషాల్లో, తొందర తీయండి ఆయన. 37:8 కీర్తనలు 37:8 తీయండి ఎవరైనా. ఆ తర్వాత సామెతల గ్రంథము 16 కూడా తీసి పెట్టండి. ఓకే, చదువునేనా? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, కీడుకే కారణము. కోపము ఇతరుల మీద ఎప్పటికీ మీరు నేను పడకూడదు పిల్లలు. ఈరోజు చాలా మంది భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడానికి, కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం కోపం. ఎందుకంటే నువ్వు ఇతర మనుషుల మీద వాడేదానికి కాదు కోపం ఉండేదే, సైతాన్ మీద వాడేదానికి, దేవుని మీద వాడేదానికి కాదు. ఇతర మనుషుల మీద వాడకూడదు మీరు నేను కోపం. బైబిల్ ఏం చెప్తుంది? అది కీడుకే కారణం. ఎవరు రాశారు తెలుసా? ఇది దావీదు రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన సౌలుతో జరుగుతున్న సమస్యని బైబిల్లో రాశాడు. కోపం మానము సౌలు, అది కీడు తెస్తుంది నీ జీవితంలో అని. అందుకే మీరు నేను ఇతరుల మీద ఎప్పటికీ కోపం పడకూడదు పిల్లరా. అర్థమవుతుందా? కోపం నష్టం చేస్తుంది మీకు నాకు. జాగ్రత్తగా నేను ఒక పాయింట్ చెప్తాను మీకు. కోప పడకూడదు అనేది పెద్ద కన్ఫ్యూజన్. ఇది సబ్జెక్టే కన్ఫ్యూజన్, కోపడని సబ్జెక్టు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను అంటున్నా కోపడద్దండి అని, క్లారిటీ ఉండాలి. ఏంది కోపడద్దంటే, యేసు ప్రభు గురించి ఎవ్వరు నిన్ను నిందించినా, అవమానపరిచిన, మతమనో కులమనో రకరకాలుగా నువ్వు కోప్పడడానికి వీలు లేదు. కోప్పడకూడదు. అర్థమవుతుందా? కానీ నువ్వు నీ భార్య పోతాన్నారు దారిలో, నీ భార్యని ఎవరైనా చేసినారని ఏం చేస్తావు? ఈ చెంప చూపిమ్మన్నాడు యేసు ప్రభు, కొట్టుకొని ఆయన చెంప అంటావా? ఆడ నీ బాధ్యత నీ భార్యని కాపాడడం. అర్థమైందా? హలో, అంటే అక్కడ కూడా మీరు నేను ఏదో చెడ్డ మాటలతో అట్లా కాదు. మీకు తెలుసు సాతాను నిన్ను ప్రొవోక్ చేస్తానని. సో జాగ్రత్తగా డీల్ చేసే విధానం డీల్ చేయాలి. మన భార్య పిల్లలు మనం కాపాడాలా. అర్థమైందా? సంఘంలో ఎవరైనా వచ్చారనుకో, అటువంటి ఎలిమెంట్స్ నేను చాలాసార్లు వీడియోలు చూసా. పాస్టర్ కూడా మాట్లాడుతుంటాడు అట్లా వాళ్ళతో. ఇక్కడ జరగదు. నార్త్లో జెండాలు తీసుకుని చర్చిలోకి దూరిపోతున్నారు. ఇప్పుడు తగ్గిపోయింది లేండి, ఎందుకంటే మీకు తెలుసు ఎందుకు తగ్గిపోయిందో. హలో, చాలా చర్చెస్లో మొగోళ్ళంతా మీసాలంతా పక్కన నిలబడుకుంటారు. ఇవి చంప కొడితే ఈ చంప చూపిమన్నట్లుగా. పాపం కొన్ని చోట్ల ఆడోళ్ళే పోరాడుతుంటారు వాళ్ళతో. నువ్వు ఎవరా చర్చికి రా, మా చర్చిలో వచ్చినావు, ఐ మీన్ సంథింగ్ లైక్ దట్. సో చాలామంది మీరు చూసారా, మొగోళ్ళంతా పక్కన కూర్చుంటారు. వాళ్ళు ఎవరో జెండాలు తీసుకొచ్చి ఇది అది అని చెప్పేసి చర్చిలో దూరుతారు. ఐ మీన్ ఇక్కడ లేదనుకోండి, చాలా వేరే నార్త్లో మీరు చూస్తే. నేను చాలా చోట్ల చూసా, లేడీస్ పాపం పోరాడుతూ ఉంటారు కొంతమంది అట్లా. అందుకే వాళ్ళకి ఆ విధంగా మనం అపోజ్ చేయాల. మనము సువార్తకు విరోధంగా ఎవరైనా మనం అవమానిస్తే అవమానపడతాం. కానీ ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు మనమే కొట్లాడేది ఏం లేదు, కానీ మనం అపోజ్ చేయొచ్చు వాళ్ళని. ఎందుకు ఇలా చేస్తానని అందరి బాధ్యత. అదే యేసుప్రభు చేశాడు. మందిరంలో ఆయన కోపం చూపించి, ఎందుకంటే మందిరంలో జరగకూడదు జరుగుతుంది. ఓకే, అందుకు కన్ఫ్యూజ్ కాదండి కోపం విషయంలో. కానీ ఇతర మనుషుల మీద పగ ద్వేషంతో కోపం చూపించకూడదు. నేను ఒక పాస్టర్ చెప్తా ఉంటే వినిన స్టోరీ చెప్తాను మీకు. ముందు కూడా చెప్పినట్లున్నాను నేను. ఒక కొత్త కారు కొన్న తండ్రి, తెలుసా ఈ స్టోరీ? ఎంతమంది విన్నారు? ఆ యొక్క పిల్లోడు పాపం దాని మీద గీస్తానంటే మీరు చాలామంది విన్నట్లున్నారు ఆ స్టోరీని. తండ్రి తన దగ్గర ఉండే రాడ్ తీసిపోయి పిల్లని చేతికి కొట్టాడంట. పిల్లలు చేతికి కొడితే అప్పటికప్పుడు ఆ యొక్క చాలా గాయం కావడంతో, బ్లడ్ రావడంతో, ఎందుకంటే కారు మీద రాస్తానని
హాస్పిటల్ తీసిపోతే ఆ ఏళ్ళు పనిచేయమని చెప్పారంట. అంతా కానీ పాపం చాలా బాధ ఏడుస్తున్నాడు. డాక్టర్ ఆ మాట అంటూనే కొడుకు అడిగాడంట మళ్ళీ, డాడీ ఇంకా నా చెయ్యి పని చేయదా, ఏళ్ళు పని చేయదా అని. ఆ మాట అంటూనే చాలా ఏడుస్తూ బాధపడుతూ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కార్ని కొడుతున్నాడు కాలుతో. తను కొడుతున్నప్పుడు రే గీసినాడు కదా, అందుకే ఎంత కోపం నాకు, ఎంత చెడ్డ పని చేశాను అని చెప్పి ఆ ఏంది గీసినాడని చూస్తే డాడీ ఐ లవ్ యూ అని రాశాడంట. మరి ఆ పాస్టర్ చెప్పిన ప్రకారము ఆయన పోయి సూసైడ్ చేసుకున్నాడంట ఆ తండ్రి. ఇంత దుర్మార్గుడు నేను, ఇంత కోపి ఎందుకు ఇంకా ఆ పిల్లలకి చేతు ఏళ్ళు ఇంకా పనిచేయమని చెప్పారండి డాక్టర్స్ పాపం. అందుకే ఇతరుల మీద ఎప్పుడు కోప్పడకూడదు, దేవుడి మీద కోప్పడకూడదు, ఇతరుల మీద కోప్పడకూడదు పిల్లరా. కోపం చాలా నష్టపరుస్తుంది. మీకు తెలుసా, నువ్వు ఇతరుల మీద కోప్పడే వ్యక్తివైతే సాతానుకి ద్వారం తెరుస్తావు, ముఖ్యంగా అనారోగ్యాలు పెట్టేదానికి. నేను ఒక సాక్ష్యం వింటా అండి. ఆమెకి ఆర్థరైటిస్ రోగం ఉండే, 25 ఏళ్ళ నుంచి ఆమె బాధపడుతుంది. ఒక దైవజన్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన దీవించాడు, అద్భుతాలు చేసేసి దేవుని యొక్క ఆయన చేయి పెడుతూనే వీల్ చైర్లో వచ్చింది ఆమె. వీల్ చైర్లో వచ్చింది. లేపి ప్రార్థన చేస్తానట్లే బ్రహ్మాండంగా అయిపోయింది. స్టేడియం అంతా పరిగెడుతుంది ఆమెను అందరూ తప్పెట్లు కొడుతున్నారు, సంతోషిస్తున్నారు. దేవుడు అద్భుతం చేశాడు. 25 ఏళ్ళ నుంచి నడవలేదు, నేను లేయలేదు చైర్లో నుంచి. ఆర్థరైటిస్ వల్ల ఎముకల్లో ప్రతి ఎముక నొప్పే నాకు. లేచి పరిగెత్తాంది, అందరూ సంతోషపడ్డారు, హ్యాపీ అయిపోయారు. సాక్ష్యం చెప్పింది, ఇంటికి వెళ్ళింది ఆమె. నెక్స్ట్ రోజు మళ్ళీ వీల్ చైర్లో వచ్చింది ఆమె, నడుచుకుంటూ పోయిన ఆమె. దైవజనుడు చూశాడు, ఆయనకు అర్థమైపోయింది. పిలిచి అడిగాడు, ఏమైందమ్మా అని. సార్ బాగా అయిపోయింది, నాకు అంతా బాగా అయిపోయిందా, నేను వెళ్ళి కారులో కూర్చున్నానట్లే మొత్తం అంత రోగం నాకు మళ్ళీ వచ్చేసింది. దేవుడు ఆయనకి చెప్పాడు దైవజనునికి, ఈమె గత 25 సంవత్సరాల నుంచి తన భర్తని శపిస్తానే ఉంది. తన భర్త ఏదో తప్పు చేసి వెళ్ళిపోయి ఉంటాడు, ఆమెను వదిలేసి. తప్పేది కాదన్నా నేను, కానీ అప్పటి నుంచి తను భర్తని శపిస్తూ, ఎవరితో మాట్లాడినా భర్త గురించి చెడు చెప్తూ, ఆమె క్షమించుకోకుండా ఉండడం వలన ఈ రోగం ఆమెకు ఉందని చెప్పాడంట దేవుడు. మీరు నేను సాతాను మీద మాత్రమే కోప్పడాలి పిల్లరా. బైబిల్ బాగా చెప్తుంది, కోపము దేవుని నీతిని ఎప్పుడూ నెరవేర్చదు. మీరు నేను ఎక్కడ కూడా ఎవరి మీద కోప్పడకూడదు. అర్థమైందా మీకు? కోపం ఎప్పటికీ విజయం తేదు, కోపం ఎప్పటికీ మనకు అపజయమే తెచ్చేది. ఒక్కరి మీదే కోపడాల్సింది మనం, ఎవరి మీద? సాతాను మీద పిల్లరా. అందుకే సాతాను దాన్ని ట్విస్ట్ చేసి దేవుని మీద కోపడేటట్లు చేస్తున్నాడు. ఇతర మనుషుల మీద ఎప్పటికీ సాధించలేం. మనం దేవుని వాక్యం మీద ఉంటేనే సాధించగలం. అందుకే 16:32 ఏం రాబడింది? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. సామెత గ్రంథం 29:11 బుద్ధిహీనుడు తన కోపాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడని రాయబడింది. ఇంకోటి భయంకరమైన మాట రాయబడింది బైబిల్లో, యాకోబు గ్రంథం 3:16. ఏ ఇంట్లో కొట్లాట్లు ఉంటాయో, టైం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు, ఏ ఇంట్లో కొట్లాట్లు ఉంటాయో భార్యాభర్తల మధ్య, బాగా వినండి బిడ్డలారా మీరు. సిలువలో సమస్తం చేశాడు యేసుప్రభు, రోగమే లేకుండా చేశాడు, దరిద్రమే లేకుండా చేశాడు. నేను సీరియస్గా చెప్తున్నా, మీకు జాగ్రత్త వినండి. అది భార్యాభర్తలు కానీ ఇంట్లో కుటుంబంలో కొట్లాట్లు గిన ఉంటే ఆడేం రాయబడింది చూడండి, ఏలైనగా మత్సరమును వివాదం ఎక్కడుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును. మన ఇంట్లో శుభం ఉండాలా, ఎప్పుడో ఆనందం ఉండాలా, సంతోషం ఉండాలా, కొట్లాట్లు ఉండనేకూడదు. ఎక్కడ వివాదం ఉందో ప్రతి నీచ కార్యం. అందుకే దేవుడు కోపం ఇచ్చింది సాతాను మీద వాడేదానికి. శత్రువు మనం రోగాలు పెట్టినప్పుడు, పిల్లల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వాడిని గద్దించేదానికి ఇచ్చినది. యేసుప్రభు గద్దించాడు మనుషుల్ని. ఎప్పుడు దేవుడు యేసుప్రభు కోపల్లా, ఎప్పుడు వివాదం పెట్టుకోలేదు యేసుప్రభు. ఇది రెండోది, మనుషులతో కాదు మనము కోపడాల్సిందే, దేవునితో కాదు. మూడోది, మనకు మీద మనం కూడా కోపడకూడదు. పెద్ద సుత్తి ఇది, మీకు తెలుసా? మీకు రేపు వారం నేను క్లియర్గా చెప్తా. సాతాను యొక్క డియరెస్ట్ పని ఏమో తెలుసా మీకు? నీ మీద నువ్వు కోపడాలా. అందుకే చాలామంది సూసైడ్ చేసుకుంటారు పోయి. ఎప్పుడు మన మీద మనం కోపడకూడదు పిల్లరా.
వాడు మనల్ని కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటాడు మనతో. నువ్వు వేస్ట్ ఫెలోవి, ఆమె చూడు ఎంత బాగా పాడుతుందో, నువ్వు పాడలేవు. ఆయన చూడు ఎంత అందంగా ఉన్నాడో, నువ్వు అందంగా లేవు. ఆయన చూడు ఎంత డబ్బు. నిన్ను నువ్వు ఖర్చు చేసుకునేది అట్లా చేస్తాడు సాతాను. నేను రేపు వారము మళ్ళా వారం చెప్తాను దీని గురించి డీటెయిల్గా. ముగ్గురు మీద ఎప్పుడు కోప్పడకూడదు మనం. ఎవరి మీద? దేవుని మీద, ఇతర మనుషుల మీద ఎప్పుడు కోప్పడకూడదు. చాలా నీచకారాలు జరుగుతాయి. అందుకే ఎవరైనా అన్యాయం చేస్తానారా, మనకి మోసం చేస్తానారా, చెడ్డ మాట్లాడుతున్నారా, మాట్లాడినండి, చెడు చేయనియండి, నువ్వు చేయకో. ఎందుకంటే దేవుడు పగ తీర్చుకుంటాడు. అంటే వాళ్ళతో అయితే చంపేస్తాడనగానే నిన్ను గణపరుస్తాడు దేవుడు, నీకు మేలు చేస్తాడు, నువ్వు పోయిన మర్యాదంతా తీసుకొచ్చిస్తాడు. ఊరికే కొట్లాడుకుని ఏం ప్రయోజనంలే. మూడవది, ఎప్పుడే కానీ నువ్వు శపించుకోవద్దు. నువ్వు దేవుని యొక్క ఆలయాన్ని, దేవుడు నిన్ను కొన్నాడు, దేవుడు లోపల ఉన్నాడు. ఓకే, నువ్వు ఎప్పుడు ఏమై ఉండాలా? మద్యముతో మత్తులే ఉండాలా మనము. నిజమేనా? మళ్ళా బైబిల్లో ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని పోండి ఈరోజు. నువ్వు నేను అనుక్షణము తాగుబోతోళ్ళు ఎట్లుంటారమ్మా? మద్యంతో మత్తులే ఉంటారు, తిరుగుతూ ఉంటారు. చూసారా? వాళ్ళకి టైం దొరికితే బుడ్డి వేసుకుంటారు, లోపల పోయి బాత్రూంలో పోయినా బుడ్డి వేసుకుంటారు. వాడు తాగి వచ్చాడు, బరియలకు పోయింటే ఆమె అంటే చాలా ప్రేమ అంట వాడికి. మొన్న ఒకసారి నేను పక్కనుండి చూసా, వాడు అంతేలే, ఆ ప్రేమ లేదు, వాడు తాగి వచ్చినాడు కాబట్టి అట్లా మాట్లాడతానని. మనం ఎప్పుడు మత్తులో ఉండాలి. ఏం మత్తులో తెలుసా? వాక్యం యొక్క మత్తులో ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19, 18-19, ఆత్మతో మత్తులే ఉండు, వాక్యంతో మత్తులే ఉండాలి. దేవునితో నిండి ఉన్నా, దూతలు చుట్టూ ఉన్నారు, ధన్యుడని నేను, స్వర్గం నాదే, నా తండ్రి సింహాసనాసీనుడు, నేను ఐశ్వర్యవంతుడిని, నేను బెస్ట్ ఫెలోని సృష్టిలో, నాలాగా ఇంకెవడు లేడు ఈ సృష్టిలో. అర్థమవుతుందా? హలో, ప్రతిదీ అనుక్షణం సంతోషపడతాను. మత్తుతో ఉండాలి మనము. ఏ మత్తు? వాక్యమైన మత్తు, ఆత్మ యొక్క మత్తుతో. నేను బ్లెస్డ్ పర్సన్. నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నా, దేవుని సేవకుడుగా నువ్వు ఎప్పుడైతే ఈ మత్తులో ఉంటావో, నువ్వు దేవునిలో ఎవరో, నువ్వు మహిమ నుంచి మహిమకి వెళ్ళిపోతాను. నీకు పాట రావనుకుంటాను, నువ్వు మాట్లాడితే చాలు జీవితాలు మారిపోతాయి. నీ నీడ పడితే చాలు మనుషులు జీవితం పొందుకుంటారు. నువ్వు పనికిరాని వ్యక్తివన్నీ నిన్ను సాతాను నీతో చెప్తానుడేమో. నువ్వు దేవుడు ఏం చెప్తాడో దాంట్లో నిమగ్నం కా, నోటితో మాట్లాడు, నిరుత్సాహపడకు. సిలువలో సమస్తం చేశాడు పిల్లరా దేవుడు, యేసు ప్రభు. చాలామంది అందం లేదని బాధపడతారు. నేను ఆదివారం చెప్పలేదు. హలో, నీవు అందంగా ఉండాలనే యేసు ప్రభు ఏమైనాడు? అందవిహీనుడైనాడు. యెషయా గ్రంథము 52:14 ఏం రాయబడింది? ఆయన తన సొగసు కోల్పోయాడు. హీ వాజ్ మాడ్ అని అంటే ముఖమంతా వికారంగా అయిపోయింది అయింది. నీ ముఖం ఎప్పుడు మెరుస్తూ ఉండాలని నువ్వు ఆ వాక్యం చెప్పు. నువ్వు చూడు ఎంత బ్యూటీలోకి వెళ్తావో. నీ శరీరం అంతా అందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శరీరం ఏమైపోయింది? రోగంతో నిండి గుర్తుపట్టకుండా అయిపోయింది. శిష్యులు గుర్తుపట్టలే, ఆమె మగ్దలేని మరే గుర్తుపట్టలే. ఎందుకో తెలుసా? నలిపివేయబడింది ఆయన శరీరము. ఆయన ఎందుకో తెలుసా? నువ్వు అందంగా ఉండాలని, నువ్వు బ్యూటీతో ఉండాలని, నీ బోన్స్లో ఎల్లప్పుడూ హెల్త్ ఉండాలని. అది చూడు, నువ్వు మొత్తం అదే నువ్వు శరీరంలో చూడాల్సిందే. కృతజ్ఞతలు తండ్రి, ఇంత అందాన్ని నాకు ఇచ్చినందుకు, నువ్వు అందవిహీనుడివై నాకు అందాన్ని ఇచ్చావు. కృతజ్ఞతలు తండ్రి, నా శరీరం నిండా బలాన్ని ఇచ్చినందుకు. నువ్వు బలహీనుడై నా ఎముకల్లో సత్తు ఇచ్చిన దేవుడును, నా ఎముకల నిండా ఆరోగ్యాన్ని నింపిన దేవుడు. దాంతో మత్తులే ఉండాలి పిల్లరా మీరు. నేను చూడండి మీ లైఫ్, నా లైఫ్ ఎట్లుంటుందో. ఓకే, సో అందుకనే కోపం గురించి నేర్చుకున్నాం. రేపు వారం మళ్ళీ మిగతా విషయాలకు వెళ్దాం. కాళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తానంటే నీ కృతజ్ఞతలు నాయన. కోపం గురించి నేర్చుకున్నాం. ఎప్పుడు ఇంకా వాడేదానికి సాయం చేయండి, సైతాన్ మీద తప్ప. కోపాన్ని యేసు ప్రభు ఎప్పుడు ఎక్కడ వాడలేదు ప్రభు. మేము అలాగే తండ్రి సాతాన్ మీద వాడుతూ నాయన ప్యాసివ్గా ఉండకుండా వైలెంట్గా ఉంటూ తండ్రి మేము జీవించడానికి మీరు కృపనివ్వండి. వినిపోయే వారు కాకుండా ఇక నుంచి ఎప్పుడు అనారోగ్యంలో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనం గద్దించాలా, దాన్ని దూరం పొమ్మని ఆజ్ఞాపించాలా. అది చేసినప్పుడు
ఖచ్చితంగా మేము అద్భుతాలు సామర్థ్యమైన కార్యాలు మేము అనుభవిస్తాం. సహాయం చేయమని యేసునామములో కూర్చున్నాం తండ్రి. రెండు చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎలా సదాకాలం తోడేను గాక.